టు కమ్ హియర్. ఇక్కడ రావడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె దైవజనులు అరుణ్ కుమారయ్య గారు మంచి దైవ సేవకులు. వారు ఈ పరిచయం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఆ గొప్ప దేవుని యొక్క సేవ చేస్తున్న జాన్ వెస్లీ పాస్టర్ గారిని బట్టి ప్రభువును ఎప్పుడూ స్తుతిస్తూ ఈ మధ్యాహ్నం దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం, చదువుకుందాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యంలో నుంచి అందరికీ తెలిసిన వాక్య భాగమే బుక్ ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల పుస్తకం. న్యాయాధిపతుల పుస్తకం మనం ఓపెన్ చేసి ఉంచుదాం. కొన్ని నిమిషాలు ఈ న్యాయాధిపతుల పుస్తకంలో నుండి ప్రభు మనతో మాట్లాడును గాక. న్యాయాధిపతుల పుస్తకం దేవుని పరిపాలన, గాడ్స్ రూల్. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఆ తదుపరి యోసేపు, మరి ముఖ్యంగా మోషే, అహరోన్ల నాయకత్వం, ఆ తదుపరి యెహోషువ నాయకత్వం, ఇలాగూ దేవుడే వారిని పరిపాలిస్తూ ఉన్నాడు. యెహోషువ మృతి నొందిన తర్వాత, యెహోషువ తన పరిచర్య ముగించుకుని వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే, పితరులు ఇంచుమించుగా దేవుని యొద్దకు వెళ్ళిపోయారు. పితరులు దేవుని యొద్దకు వెళ్ళిపోయినప్పుడున్న పరిస్థితి దేవుని బిడ్డలకు లేక పాత నిబంధన సంఘానికి ఏ కండిషన్లోకి అట్ ద టైమ్ ఆఫ్ జడ్జెస్ పాత నిబంధన సంఘం వచ్చిందనంటే, న్యాయాధిపతుల పుస్తకం 2వ అధ్యాయం 10వ వాక్యంలో మనం చదివినప్పుడు చదువుదామండి. తరము వారందరూ అమ్మా తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా 11వ వాక్యం. ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద మండెను. ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలులను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను. గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారి పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువు ఆయను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. థ్యాంక్ యూ అండమ్మా. న్యాయాధిపతుల పుస్తకం నుంచి కొన్ని మాటలు ఈ మధ్యాహ్నం స్టడీ చేద్దాం. దేవుడు తన ప్రజలని ఇశ్రాయేలీయులను పస్కా గొర్రెపిల్ల రక్త ప్రోక్షణము ద్వారా ఐగుప్తు దేశం నుంచి వారిని విడిపించి 40 సంవత్సరాలు అరణ్య యాత్రలో దేవుడు వారిని నడిపించి, పేరుకు అది అరణ్య యాత్రే కానీ ప్రతి క్షణం దేవుడు వారికి అద్భుతాలు చేసి, అద్భుతాల యాత్రగా చేసి, పగటి వేళ మేఘస్తంభం, రాత్రి వేళ అగ్నిస్తంభముగా దేవుడు ఉండి వారు నడిపించుకుంటూ వచ్చాడు. వారికి ఆకలి వేసినప్పుడు పరలోకం నుంచి మన్నా ఇచ్చాడు. దాహం వేసినప్పుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. శత్రువులు వారి మీదకు దాడి చేస్తున్నప్పుడు దేవుడే యుద్ధం చేశాడు. బాషాను రాజైన ఓగు, అమోరీయుల రాజైన సీహోన్ లాంటి వాళ్ళను దేవుడు వీరి కొరకు హతము చేశాడు. ఎన్నో అద్భుతాలు. ప్రతిరోజు దేవుని యొక్క అద్భుతాన్ని అనుభవిస్తూ వచ్చారు. మెట్టుకు వారు కట్టని ఇండ్లలో వారు ఉంటూ, నాటని తోటలు వారు అనుభవిస్తూ దేవుని యొక్క వాగ్దానాలు అనుభవిస్తూ వచ్చారు. యెహోషువ కాలంలో స్వాస్థ్యాలు పంచిపెట్టబడ్డాయి. పిల్లరా, అలాగూ దేవుని కార్యాలు అనుభవించిన దేవుని బిడ్డలు దేవుడు దీవించిన తరువాత, దేవుడు ఆశీర్వదించిన తరువాత పితరులందరూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాక ఆ నెక్స్ట్ జనరేషన్ అటండి దేవుణ్ణైనా యెహోవానైనా ఆ దేవుడు వీరి కొరకు చేసిన కార్యములైనను తెలియకుండా ఉన్నారు. Now there came a generation who don't know God, the works of God, the miracles of God.
దేవుని కార్యాలు ఎరగని తరం ఒకటి వచ్చేసింది. దేవుడంటే తెలియని తరం ఒకటి వచ్చేసింది. అందుచేత వారు దేవుణ్ణి విడిచిపెట్టేసి, ఏ దేవుణ్ణి? ఎర్ర సముద్రము నుండి వారిని వెలుపలకు రప్పించాడే, ఎర్ర సముద్రమును దేవుడు వారి కొరకు 6 నెలలుగా చేశాడే, ఆ దేవుణ్ణి ఎరగని బిడ్డలటండి. వారి పితరులేమో అద్భుతాలు పొందారు, వారి బిడ్డలకేమో ఇవేమీ తెలియడం లేదు, గ్రహించడం లేదు. అందుచేత ఏ పితరులు అనుభవించినటువంటి అద్భుతాలను ఏ దేవుడి నుంచి పొందుకున్నారో ఆ మహాదేవుని విడిచిపెట్టేసి వారి సంతానం బయలుదేవతలను, ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి దేవునికి కోపం పుట్టించారు. ఆ సమయంలో దేవుడు వారికి శత్రువు అయిపోయాడు. చాలా ఇబ్బందులు ఈ జనరేషన్ అనుభవించారు. 16వ వాక్యం, ఆ కాలమున, ఏ కాలమున? ఇలాంటి కండిషన్లో దేవుడు న్యాయాధిపతులను లేపాడు. దేవుడు లేపిన న్యాయాధిపతులు మనకందరికీ తెలుసు. సంసోను, యొఫ్తా, ఒత్నియేలు, షంఘరు, ఇంకా దెబోరా, గిద్యోను, వీరందరూ. వారి పరిస్థితి ఎలా ఉండేదంటే, ఈ యొక్క న్యాయాధిపతుల కాలంలో దేవుడు వారిని శిక్షించిన తర్వాత వారు దేవుని దగ్గర మొరపెట్టేవారు, ప్రభువా మమ్మను క్షమించని. శిక్షించడం అంటే శత్రువుల చేతికి అప్పగించేవాడు. అమోరీల చేతికి, ఫిలిష్తీయుల చేతికి, మిద్యానీయుల చేతికి అలాగ అప్పగించేవాడు. దేవునికి మొరపెట్టగానే దేవుడు జాలిపడి, కనికరపడి వారిని క్షమించి వారిని విడిపించడానికి దేవుడు న్యాయాధిపతులను లేపేవాడు. మరలా న్యాయాధిపతులను దేవుడు లేపిన తర్వాత వారు కొంతకాలం బాగానే ఉండేవారు. మరలా ఇదే దేవునికి దూరం అయిపోయేవారు, పాపం చేసేవారు. దేవుడు వారిని సహించి వహించి ఎంత చెప్పినా వినకపోతే మరలా శిక్షించేవాడు, శత్రువుల చేతికి అప్పగించేవాడు. అలా శత్రువుల చేతికి అప్పగించిన తర్వాత మరలా దేవునికి మొర్రపెట్టేవారు. దేవుడు మరలా మరొక న్యాయాధిపతులు లేపాడు. అలాగున న్యాయాధిపతుల పుస్తకంలో మనకు న్యాయాధిపతులు కనబడతారు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామండి. పిల్లరా, మొదటి న్యాయాధిపతి ఒత్నియేలు. ఆయన కాలేబు గారి యొక్క అల్లుడు కూడాను, కనజు కుమారుడు ఒత్నియేలు. ఆయన కాలంలో దేవుడు అద్భుతాలు చేశాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తామండి. నెమ్మదిగా వాక్యం ఆలోచన చేస్తే, ఒత్నియేలును దేవుడు న్యాయాధిపతిగా ఎన్నుకున్నాడు. మొదటి న్యాయాధిపతి. దేవుడు మొదటి న్యాయాధిపతిగా ఒత్నియేలును ఎన్నుకునేటప్పుడు కొన్న కండిషన్ ఏంటంటారు? కండిషన్ నేను ఒక చెప్పాలనుకుంటున్నాను ఈ మధ్యాహ్నం. అదేంటంటే, నేను ఒక్కడే ప్రసంగం చేయను, మనం అందరం కలిసి ప్రసంగం చేసుకుందాం. ఏమంటారండి? అందరం కలిసి పాటలు పాడుకున్నాం, అందరం కలిసి ప్రార్థన చేసాం, అందరం కలిసి ఆరాధన చేసాం. కాబట్టి ప్రసంగం కూడా అందరం కలిసే చేసుకుందాం. కాబట్టి నేను చెప్పడం మీరు వినడం కాదు, మీరు కూడా ఆలోచించి మనందరం ఆలోచిద్దాం. కండిషన్ ఎలా ఉంది ఆ కాలంలో? దేవుని ప్రజలకు దేవుడు అంటే తెలియదు, దేవుని కార్యాలు తెలియవు, అసలు ప్రార్థన తెలియదు, ప్రభుని ఆరాధించడం తెలియదు. ఆ తరం అనమాట అండి. ఆ తరములో ఏం జరుగుతుందనంటే, దేవుడు ఎన్నుకున్న మొదటి న్యాయాధిపతి ఆయన పేరు ఒత్నియేలు గురించి ఎలా ఎన్నుకోబడ్డాడో దయచేసి 3వ అధ్యాయం 9వ వాక్యం చదువుదామండి. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టగా, యెహోవా కాలేబు తమ్ముడైన కనజు యొక్క కుమారుడగు ఒత్నియేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించెను. 10వ వాక్యం కూడా, యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చిన కనుక అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరగా, యెహోవా అరామ్నహారీము రాజైన కూషాన్ నిసాహితమును అతని చేతికి అప్పగించెను. థ్యాంక్ యూ అండమ్మ, థ్యాంక్ యూ. దయచేసి ఆలోచన చేస్తున్నాము. ప్రజలందరూ ఎలా ఉన్నారు? పాపములో ఉన్నారు. ప్రార్థనకు రండి అంటే ప్రార్థన రాము అన్నారు, తెలియదు మాకు అన్నారు. ఆరాధన చేద్దాం, తెలియదు అన్నారు. అదేంటి తెలియపడం ఏంటి? మోషే ప్రార్థించగా మన్నా కురిసింది, అవే మాకొద్దు అన్నారు వాళ్ళు. మరి అలాంటి టైంలో దేవుడు ఒక న్యాయాధిపతిని ఎన్నుకున్నాడు. ఆయన పేరు ఒత్నియేలు, ఎన్ యంగ్ మ్యాన్. ఒక యవనస్తున్న ఒత్నియేలును దేవుడు ఎన్నుకున్నాడు. ఒత్నియేలు అసలు ఇంతమందిలో ఒత్నియేలు మీదకి ఏమొచ్చిందని వాక్యం చెప్తుంటే, దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ
అతని మీదకి వచ్చెను. అంటే ఒత్నియేలు ఆత్మచేత నింపబడిన యవనస్తుడిగా ఉన్నాడు. నాతో పాటు ఆలోచిస్తున్నారు కదా, అందరూ పాపములో ఉండగా, అందరూ దేవునికి విరోధంగా ఉండగా, అసలు దేవుడే, వాక్యమే, బైబిలే ఎరగని తరముగా ఉంటుండగా ఈ ఒత్నియేలు గారు ఎలాగున ఆత్మచేత నింపబడి ఉంటాడు? ఈ ఒత్నియేలు ఎలాగూ దేవునికి దగ్గరయ్యి ఉంటాడు అంటే, ఒత్నియేలు ఎవరి బిడ్డ? మన కాలేబు గారి తమ్ముడైన కనజు యొక్క కొడుకు. నేను నమ్ముతున్నాను. కాలేబు ఎవరు అంటే నిండు మనసుతో దేవుని ఆరాధించినవాడు. కాలేబు ఎవరంటే మనకు తెలుసు, బయలుదేరినప్పుడు ఐగుప్తు దేశంలో ఎంత బలం ఉందో, 80వ సంవత్సరం నాకు అంతే బలం ఉందని నిండు మనసుతో ప్రభును ఆరాధించి స్తుతించినవాడు. నేను విశ్వసిస్తున్నాను, కాలేబు గారు, ఆ పితరుడైన కాలేబు గారి యొక్క భక్తి విధానాన్ని కాలేబు గారి యొక్క కజిన్స్ చాలామంది ఉండుండొచ్చు. కాలేబు గారి యొక్క కజిన్స్ యొక్క బిడ్డలు చాలామంది ఉండుండొచ్చు. కాలేబు గారి తరములో ఆయన ఉంటున్నటువంటి ప్రాంతంలో చాలామంది ఉండుండొచ్చు. కానీ వారందరూ కూడా కాలేబు గారు రండిరా ప్రార్థన చేసుకుందామంటే వాళ్ళు ఎవరు రాలేదు. కానీ చిన్నప్పటి నుంచి కాలేబును అలాగూ చూస్తూ చూస్తూ పెరిగాడు వారి తమ్ముడు గారు అబ్బాయి అయినటువంటి ఒత్నియేలు. అందరూ రండి క్రిస్మస్ కదా సినిమాకి వెళ్దాం అన్నారు. ఒత్ని అన్నాడు, పెదనాన్న ఏమంటున్నాడు, అలా కాదు కదా, మనం మోకాళ్ళ ప్రార్థన చేద్దాం. పెదనాన్న మోకరిస్తాడు ప్రార్థన అంటే, కాబట్టి మనం కూడా మోకరిద్దాం అని మోకరించేవాడు. తన కజిన్స్, తన బంధువులందరూ కూడా ఇష్టానుసారంగా లోకములో జీవిస్తుంటే ఒత్నియేలు మాత్రం పెదనాన్న ఎలాగ స్తోత్రాలు చెప్తున్నాడు మనం అలాగే చెప్దామని నేర్చుకున్నాడు. పెదనాన్న ఎలాగూ మోకాళ్ళు వేస్తాం మనం అలాగే మోకరిద్దామని నేర్చుకున్నాడు. తన ఇంటిలో ఆ నిండు మనసుతో ప్రభువుని ఆరాధించిన కాలేబును చూసి నేర్చుకుంటున్న ఆ యవనస్తున్న ఒత్నియేలు తన స్నేహితుల ప్రభావం కానీ, తన యొక్క బంధువుల ప్రభావం కానీ తన మీద పడకుండా భక్తి కలిగినటువంటి దైవజనుని వెంబడించాడు. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు ఆ ఒత్నియేలును ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా అభిషేకించాడు. నేను నెమ్మదిగా ఇక్కడ కూర్చున్న యవనస్తులకు చెప్పదలిచిన మాట, ప్రస్తుత కాలంలో దేవుని వెంబడించుట ఎలా, ప్రభువును ఆరాధించడం ఎలాగు, ప్రభువును స్తుతించడం ఎలాగు అని దేవుని నామాన్ని ఘనపరుచుచున్నటువంటి ఈ భక్తిగల సంఘములో ఎదుగుచున్న నీకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడేమో అందరూ భోజనాలు, ప్రేమ విందులు, క్రిస్మస్లు, క్యారల్స్, డ్యాన్సులు చేస్తుంటే మన చర్చిలో ఏంటంటే తీర్మానాల పండగ, మన చర్చిలో ఏంటండి ఉపవాస పండుగ, మన చర్చిలో ఏంటండి అందరూ సిఎంఆర్, చందన బ్రదర్స్, బొమ్మన బ్రదర్స్ షాపింగ్ చేసుకుంటుంటే మన చర్చిలో ఏంటండి వైట్ డ్రెస్ అని కొంతమంది అవనస్తులు కనిపిస్తోంది. కానీ ఈ సాయంకాలం ఎవరైనా ఒత్నియేలు లాంటి అవనస్తుడు ఉంటే, మా చర్చిలో నేర్పుతున్నటువంటి ఆ నిండు మనసుతో ప్రభువుని ఆరాధించడం నేను వెంబడిస్తాను, ఐ విల్ ఫాలో, నేను ఎవరి ఎఫెక్ట్ నా మీద పడకుండా చూసుకుంటాను అని కానీ మీరు కాపాడుకోగలిగితే, ఒక టైం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు దేవుడు వారెవ్వరి మీదకు ఆయన ఆత్మను పంపలేదు. కానీ ఆ నిండు మనసుతో ప్రభువును ఆరాధించుట నేర్చుకున్నటువంటి కాలేబుని వెంబడించినటువంటి వారి తమ్ముడు గారి అబ్బాయి మీదకు దేవుడు అభిషేకాన్ని పంపించి మొదటి న్యాయాధిపతిగా దేవుడు ఆయన ఎన్నుకున్నాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? కాబట్టి ట్రెండ్ కొట్టుకెళ్ళిపోదామా అంటే, ఆ చర్చిలో అలా ఉంది కదా సార్, వారు వాక్యమే కదండి, వారు ప్రార్థనే కదండి, వారు యేసయ్యనే కదండి ఆరాధిస్తున్నారు, కానీ మనకెందుకండి ఈ స్ట్రిక్ట్ రూలు, కాలేమంటే లేదు చేతులు ఎత్తాలి బాగా అంటాడు ఆయన, మోకాళ్ళు వెయ్యాలంటాడు బాగా ఆయన, నిండు మనం ఏది చేసినా భక్తి నిండు మనసుతో చేయాలంటాడు ఆయన. ఆ తరం అంతా మిగతా వారందరూ ఎలా ఉన్నారు, ప్రార్థన అంటే 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని డ్యాన్స్లు వేద్దాం అన్నారు వాళ్ళు. కాలేమంటాడు నువ్వు అలా కాదంటాడు. అలా వెంబడించిన యవనస్తుడు ఎవరండి? ఒత్నియేలు. కాబట్టి ఒత్నియేలును దేవుడు మొదటి న్యాయాధిపతిగా అభిషేకించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ప్రైజ్ ద లార్డ్. రెండవ న్యాయాధిపతి ఎవరంటే చూద్దాం.
నేను ఒక న్యాయాధిపతి గురించి పూర్తిగా నేర్చుకుందాం, అందుకని జస్ట్ నేను గ్లిమ్స్ అలాగ చెప్పుకుంటూ వెళతాను. మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు, రెండవ న్యాయాధిపతి మనకు మూడవ అధ్యాయంలోనే మనకు కనబడుతుంటుంది. యెహూదు కదండి, యెహూదు. ఆయన చాలా జ్ఞానయుక్తంగా దేవుని ప్రజలను విడిపించాడు. మూడవ న్యాయాధిపతి 30వ వాక్యం 3:30లో షమ్గరు కదండి, షమ్గరు. రెండవ న్యాయాధిపతి యెహూదు, మూడవ న్యాయాధిపతి ఎవరై ఉన్నారంటే షమ్గరు. దేవునికి మహిమ కలుగునుగాక. సో పిల్లరా, ఈ యొక్క రెండవ న్యాయాధిపతులను యెహూదు వచ్చేటప్పటికి మోయాబీలు దేవుని బిడ్డల మీద దాడి చేస్తున్నారు. మోయాబీలు దాడి చేస్తూ వారు ఏం చేస్తారో తెలుసండి, వారు వచ్చి ఖర్జూర చెట్ల పట్టణమును వారు స్వాధీనపరుచుకున్నారు. శత్రువు మోయాబీలు చేసే పని ఏంటంటే ఖర్జూరపు చెట్లను వారు నాశనం చేశారు. అది 3వ అధ్యాయం 12వ వాక్యంలో 13వ వాక్యంలో మనకు కనబడుతోంది. మోయాబు రాజు ఎగ్లోను వచ్చి అమ్మోనీలను అమాలేకీలను సమకూర్చుకుని పోయి ఇజ్రాయేలును వాడగొట్టి ఏ పట్టణమునండి, ఖర్జూర చెట్ల పట్టణమును. మోయాబీల దాడి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారు. నెమ్మదిగా స్టడీ చేద్దాం. ఒత్నీయేలు కాలంలో అసలు ట్రెండ్ అంతా కూడా లోకం, పాపం, లోకానుసారంగా వెళ్ళిపోతే ఈ యవనస్తుడు మాత్రం దేవుని మహాకృప చేత ఆత్మచేత నింపబడి 40 సంవత్సరాలు దేవుని బిడ్డలకు నెమ్మదిచ్చాడు. యెహూదును దేవుడు ఎన్నుకునే టైంకి జరిగిన పరిస్థితి ఏంటంటే, మోయాబీలు మరొక 2 జనాంగాలను, ఎవరిని, అమాలేకీలను అమ్మోనీలను సమకూర్చుకుని వాళ్ళు వచ్చి ఖర్జూర పట్టణంను స్వాధీనపరుచుకున్నారట. దేవుని సంఘంలో ఉన్న ఖర్జూర పట్టణం ఏది? థ్యాంక్ యూ అయ్య గారు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు కదా. ఇప్పుడు మోయాబీలు ఏం చేస్తున్నారు తెలుసండి, ఎవరైతే నీతిమంతులుగా ఉంటున్నారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటున్నారో, ఎవరైతే క్రీస్తు యేసు కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నారో, విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడ్డానికి అయినటువంటి ఆ క్రమంలో సాగుతున్నారో, వారి దాడి వాళ్ళ మీద పడింది. ఒక్కసారి ఎవరికి వాళ్ళే చెక్ చేసుకుంటే మేబీ 2024లో నీతిమంతుల మీద మోయాబీలు దాడి పడినట్టుంది. మోయాబీలు వాళ్ళు ఎవరిని పడగొట్టేస్తారో తెలుసా? రోజు ప్రార్థనకు వచ్చే వాళ్ళని, ప్రభుని ఆరాధించే వాళ్ళని పడగొట్టేశారు. బహుశా మనలో కొంతమంది ఈ 12 నెలలు ఒకసారి చెక్ చేసుకుంటే, ఈ 12 months మనం చెక్ చేసుకుంటే భక్తిగా ఉండాలి, నీతిగా ఉండాలి అనుకున్న వాళ్ళు పడిపోతున్నారు. అది మోయాబీలు దాడి. వారిని జయించడానికి యెహూదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మోయాబీలు ఎవరి మీద దాడి చేస్తారండి? నీతిమంతు. చర్చిలో ఈ బిడ్డ కొంచెం భక్తిగా ఉన్నాడండి అని అన్నామా, అంతేనండి, ఆ బిడ్డ మీదకి మోయాబు దాడి వచ్చేది. అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భక్తిగా ఉండేవాళ్ళే చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మోయాబీలు కన్ను వారి మీద పడుతుంది. సరే, మూడవది షమ్గర్ గురించి ఒక్క వచనమే కదా 30 వాక్యంలో. అతడు న్యాయాధిపతి ఉండెను. అతడు ఫిలిష్తీయులలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇజ్రాయేలులను రక్షించాను. షమ్గర్ ఏం చేస్తాడో తెలుసా? షమ్గర్ అని ఆయన బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఒత్నీయులకైతే బ్యాక్గ్రౌండ్ ఉంది, కాలేబు గారు బంధువు అయినా. యెహూదు కూడా కొంచెం పర్వాలేదు, ఎందుకంటే ఆయనకి జ్ఞానం ఉంది. ఆయన కొంచెం వివేకంతో మోయాబు రాజు ఎగ్లోను చంపేస్తాడు, డిప్లొమసీతో చంపేస్తాడు. షమ్గర్ గురించి ఒకే ఒక్క వచనం, కానీ పరిశుద్ధాత్ముడు రాయించిన మాట ఏంటంటే, షమ్గరు 600 మంది ఫిలిష్తీయులను చంపేశాడటండి. సిస్టర్ గారు వినండి, ఎంతమందినండి? షమ్గర్ ఎవరు అంటే, ఆయన ఒత్నీయేలు లాంటి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి కాదు, యెహూదు లాంటి గొప్ప జ్ఞానము, డిప్లొమసీ ఉన్న వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన ఏదో పాడి పంట పొలాల్లో పనిచేసుకునే వ్యక్తిగా కనబడతాడు. ఆయనకు పెద్ద ఆయుధాలు కూడా లేవు. ఆయనకున్న ఆయుధం కాస్త మునుకోలు కర్ర అని మనం చూస్తాం. అంటే ఆయన రైతుగా ఉంటున్నాడు, లేకపోతే ఆయన వ్యవసాయదారుడుగా ఉంటున్నాడు. అలాంటి ఒక వ్యక్తి చర్చిలో జరిగిన విషయం ఏంటంటే, ఫిలిష్తీయులను చంపడంలో షమ్గరు చాలా చాలా కృప పొందాడు. ఈ మధ్యాహ్నం
విశ్వాసంతో వాక్యాన్ని వింటూ మన చర్చెస్లో షమ్గర్లు కావాలి. షమ్గర్ మెయిన్ లైన్లో ఉండడం, పని చేసుకుని వచ్చేస్తాడు, కూర్చుంటాడు. కానీ ఆయన గమనించాడు ఎవరిని? ఫిలిష్తీయులు. చెప్పాలంటే ఎవరినండి? ఫిలిష్తీయులు. నెమ్మదిగా మీకు చెప్పనివ్వండి, మోయాబీలు అయితే ఎవరి మీద కన్నేస్తారు? ఖర్జూర వృక్షాల మీద కన్నేస్తారు, నీతిమంతులు కన్నేస్తారు. ఫిలిష్తీయులు పన్నాగం ఎలా ఉంటుందో తెలుసు అండి. ఫిలిష్తీయులు అయితే ఏం చేస్తారంటే, నీ మీదకు యుద్ధానికి రావడానికి ముందు వారు సడన్గా నీ మీదకు యుద్ధం వస్తే నీ దగ్గర ఒక ఉపకరణం ఉంటుంది. ఆ ఉపకరణము చేత యుద్ధములో నీవు గెలుపొందడానికి ప్రయత్నిస్తావు. కాబట్టి ఫిలిష్తీయులు ఏం చేస్తారంటే, నీ మీదకు యుద్ధానికి రావడానికి ముందు 2 నెలల ముందో 4 మాసాల ముందో నీ దగ్గర ఉండే కత్తినో, నీ దగ్గరుండే బాణాన్నో, నీ దగ్గరుండే గన్ననో, నీ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను ముందు నీ దగ్గర లేకుండా చేస్తారు. అది ఫిలిష్తీయుల పన్నాగం. కొంచెం లోతుగా దేవుని వాక్యం కోరుతున్నాను, నేను అందరూ శ్రద్ధ పెట్టి వాక్యం కోరుతున్నాను. ఫిలిష్తీయులు ఏం చేస్తారో తెలుసండి? అంటే ఒకవేళ ఈ రోజే కానీ ఫిలిష్తీయులు దాడి చేశారు అనుకోండి, ఈరోజు మనం అనుకుంటా సడన్గా రాడు ఫిలిష్తీయుడు. ఈ రోజు కానీ నీ మీద అటాక్ జరిగిందంటే కనీసం 1 సంవత్సరం ముందు నుంచి వాళ్ళు ప్లాన్ వేసి ఈరోజు అటాక్ చేస్తారు. అది ఫిలిష్తీయులు చేసే పని. ఇది మనం కనిపెట్టలేము, గుర్తించలేము. చాలామంది జీవితాల మీద ఫిలిష్తీయుల దాడి జరుగుతుంది. ఫిలిష్తీయుల దాడి స్వభావం చాలా ఎక్కువ ఉంటుంది. మొదటిగా వాళ్ళు కేకలేస్తారు, ఎక్కువ ప్రగల్భాలు. పొద్దుటే నిద్రపోనేవారు, సాయంకాలం నిద్రపోనేవారు. ఫిలిష్తీయుని గాతు ఆయన వాడైనటువంటి ఆ గొల్యాతు పని అదే కదా. ఉదయం కేకలేస్తాడు, సాయంకాలం కేకలేస్తాడు, భయపెట్టేస్తాడు. గుడ్ మార్నింగ్ చెప్పుకునేవాడు, గుడ్ ఈవినింగ్ చెప్పుకునేవాడు. రెండవది, మన ఆయుధాలు తీసేస్తాడు. సౌలు కాలంలో వాళ్ళు చేసిన పని అదే. ఎలా ఉండేదంటే, వాళ్ళు ఏం చేస్తారంటే, సడన్గా యుద్ధం వస్తుందండి, కత్తి తీసుకుని వెళ్ళాలి, మనం బాణం తీసుకెళ్ళాలి. కానీ యుద్ధం లేదు కాబట్టి ఆ బాణాలన్నీ లోపల పెట్టేశాం, ఆయుధాలు. సో యుద్ధం వచ్చింది కాబట్టి త్వరగా కొడవలి, ఆ కత్తులు అవన్నీ తీసుకుని వచ్చాం. అవి పని చేయట్లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, అర్జెంటుగా అమలాపురంలో ఏ జంక్షన్లో ఇవి బాగా పనిచేస్తారో అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందో తెలుసా? అక్కడ ఆ షాప్ క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఎప్పటి నుంచి క్లోజ్ అయ్యింది అని అంటాం, అప్పుడు వారిని తీయట్లేదని అంటాం. కానీ మనకు యుద్ధం అర్జెంటుగా ఉంది కాబట్టి ఏం చేస్తాము, అమలాపురంలో అవ్వలేదు కాబట్టి ఇలా కాకినాడ పరిగెడతాం. కాకినాడలో కూడా నీకు అవసరమైన ఆ షాప్ క్లోజ్ అయ్యి ఉంటుంది. నీకు పని అది అవసరం కాబట్టి పరిగెత్తుకుని వైజాగ్ వెళతావు, రాజమండ్రి వెళతావు. చివరికి ఏం జరిగింది తెలుసు? అసలు నీకు ఈ ప్రాబ్లం రావడానికి ముందే నీకు ఉపయోగపడే ఉపకరణాలు ఏమాత్రం పని చేయకుండా ఉండు నిమిత్తము వాటన్నిటిని క్లోజ్ డౌన్ చేసి, బ్లాక్ చేసి, అప్పుడు ఈ దాడి చేస్తాడు ఫిలిష్తీయుడు. ఎంతమందికి అర్థమైందండి పాయింట్? ఒకసారి అంతా దేవునికి స్తోత్రం చెప్తారా? కొంచెం ఈ మన లైఫ్లో కూడా చాలాసార్లు ఫిలిష్తీయుల దాడి జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే, ఇటీవల చర్చ్లో ఒకరు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు, చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. యాక్టివ్గా వర్క్ చేస్తున్నప్పుడు మన చర్చ్లోనే మరొకరు ఒక 2-3 వారాల తర్వాత నువ్వు బాగా యాక్టివ్గా పనిచేయడం చూసి, పరిచయం చేయడం చూసి, మన చర్చ్లోనే మరొకరు అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా అని నీ తక్కువ వచ్చి కూర్చుంటారు. కూర్చుని అన్నా అసలు నీ గురించి అందరూ చెప్పుకుంటే చాలా హ్యాపీగా ఉందన్నా, మీరే ఇవన్నీ క్లీన్ చేస్తున్నారట, పని చేస్తున్నారట, చాలా సంతోషంగా ఉందన్నా అని అంటారు. థ్యాంక్ యూ అన్నా, దేవుని కృప అంటావు నీవు. అది అయిపోయింది. మరలా 2 వారాల తర్వాత మరలా ఆయన వెళ్ళేటప్పుడు అన్నా రా బండి మీద రా అని బండి మీద నేను ఎక్కించుకెళ్తాడు. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నువ్వు ఇవన్నీ చక్కబెడుతున్నావు, పరిచయం చేస్తున్నావు, నీలాంటి వాళ్ళు ఉండాలని నేను ప్రార్థన చేశాను అంటాడు ఆయన. అప్పుడు నీవు థ్యాంక్ యూ అన్నా, ప్రార్థన చేయండి అని అంటాడు. ఇక మరలా 3వ వారం 4వ వారం నిన్ను అభినందిస్తూనే ఉంటుంటాడు. అభినందిస్తూ ఉంటే నీకు అనిపిస్తుంది, అన్న ఇంతలాగా అంటున్నావు కదా, నువ్వు కూడా రావచ్చు కదా, మరి ముందు వస్తే ఇంకా బాగుండు కదా, నువ్వు ఇంకా ముందు వచ్చి నువ్వు కూడా కొంచెం సలహాలు చెప్తే బాగుండు కదా అంటాడు. నేను రానులే తమ్ముడు, ఇప్పుడు నీకు అన్నీ తెలియదు, నీకు అర్థమవుతుంది అంటాడు ఆయన. అప్పుడు ఇప్పటికే ఒక 4-5 వారాల నుంచి నీకు యాక్సెస్ అయింది కాబట్టి ఆ ఒక్క మాట నీకు తెలియలేదు తమ్ముడు, ఇప్పుడు నేను రానులే అంటాడు. ఆ మాట నీకు నిద్ర పట్టనివ్వదు.
ఇంతవరకు ఆయన నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఈ చర్చిలో, కానీ ఇప్పుడు నువ్వు ఆయన ఎప్పుడు వస్తాడా అని చూసి ఆయన అలా వచ్చేటప్పటికి ఇక్కడ పని మానేసి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుంటావు అక్కడ. అన్న మీరు రావచ్చు కదన్నా, మీరు ఉండొచ్చు కదనంటే, తమ్ముడు ఇప్పుడంటే నువ్వు చేస్తున్నావు, అసలు ఒకప్పుడు ఇవన్నీ ఎవరు చేశారో, ఇవన్నీ ఎవరు చేశారు నీకేం తెలుసా? అదే అన్నా, మరి అప్పుడు ఏదో చేశారంటే ఇప్పుడు రావచ్చు కదా మీరు. ఇప్పుడు రాను తమ్ముడు, నీకు తెలియదు, నీకు అర్థం కాదు, ఏదో నువ్వు చేయి అంటాడు ఆయన. ఇలాగంటే అప్పుడు ఎక్కడ లేని సస్పెన్స్ నీకు పెరిగిపోయి నెమ్మదిగా నీవు చేయాల్సిన పని నువ్వు మానేసి ఆ బ్రదర్ ఎప్పుడు వస్తాడా అని ఆయనతో పాటు మీటింగ్ జరుగుతుండగా మధ్యలో 2 రౌండ్లు బయటికి వెళ్ళి కబుర్లు చెప్పుకుని, చర్చ వెనకాల కబుర్లు చెప్పుకుని, కారు వెనకాల కబుర్లు చెప్పుకుని, అక్కడ కబుర్లు చెప్పుకుని ఇక్కడ ఉన్నట్టు ఉంటావు, నీ మైండ్ ఆయనతోటి ఉంటుంది, కంగారుకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా మారిపోతుంది. సో 6 నెలలకి ప్రతిసారి అందరికంటే ముందు వచ్చే నీవు, అందరికంటే లేటుగా వెళ్ళే నువ్వు ఇటీవల కాలంలో పాస్టర్ గారికి ప్రైజ్లాడి చెప్పడానికి కూడా నీవు ముందుకు రావట్లేదు. ఇది ఈ ఒక్క రోజులో జరిగింది కాదు, ఇంచుమించుగా 7-8 మాసాలుగా. ఫిలిష్తీయులంటే ఆ గొల్యాతు గెటప్పులు ఎవరైనా మనం చర్చికి వస్తే ఒప్పుకుంటాం ఏంటండి? రారు కదా. కాబట్టి ఎలా వస్తారు? నీలాగానే వైట్ డ్రెస్ వేసుకుని వస్తారు, నీలాగానే బైబిల్ పట్టుకుని వస్తారు, నీలాగానే నీతో కలిసి కూర్చుంటారు. కానీ వారిలో ఫిలిష్తీయ దెయ్యం పట్టింది. ఎంత మనకు అర్థమవుతుంది? అందుచేత ఇప్పుడు నెమ్మదిగా నువ్వు ఫిలిష్తీయ స్వభావంలోకి వెళ్ళిపోతావు. ఇప్పుడు నీ స్నేహం అంతా వెళ్ళిపోతుంది. చర్చికి వస్తున్నావు, సహవాసంలో ఉంటున్నావు, కానీ యు ఆర్ హ్యావింగ్ అలయన్స్ విత్ ఫిలిస్టైన్స్. ఒకరోజు సాతానుడు నీ మీద దాడి చేస్తాడు, ఒకరోజు ఏదో ప్రాబ్లం నీకు వస్తుంది, ఏదో సమస్య, ఏదో జీవితం కదా వస్తుంది. ఇంతకుముందు అయితే ఏ చిన్న సమస్య వచ్చినా మందిరానికి పరిగెత్తి వచ్చే నీవు, ఏ చిన్న ఇబ్బంది వచ్చేస్తే దైవజనులకు పరిగెత్తుకొచ్చే నీవు, ఇప్పుడు అసలు నీవు పాస్టర్ గారితో మాట్లాడే చాలా రోజులు అయిపోయింది కాబట్టి, సంఘంలో సహవాసం ఉంటే చాలా కాలం అయిపోయింది కాబట్టి, ఇప్పుడు నీకు చర్చితో యాక్సెస్ లేకుండా నీవైపోతావు, నువ్వు ఒంటరి వాడివైపోతావు, ఒంటరి దానివైపోతావు. అలాగున వాడు నిన్ను గెలిచేసినట్టు అవుతుంది. మాకు అర్థమైందండి వాక్యం అన్నవారు. ఫిలిష్తీయుల దాడి ఎలా ఉంటుందంటే, నీకు అవసరమైన మందిరాన్ని, నీకున్న సహవాసాన్ని, నీ యాక్సెస్ను నీకు లేకుండా చేస్తాడు. జాగ్రత్త. మన షమ్గరు ఆయన ఎటువంటి ఆయనంటే, ఆయన మెయిన్ లైన్లో పాటలు అలా ఉండడం, ఇలాంటి సంఘాన్ని పాడు చేసే ఫిలిష్తీయ దెయ్యాలు పట్టిన వాళ్ళు ఎవరెవరన్నదో కనిపెట్టేశాడు ఈయన. స్తోత్రం చేద్దాం. ఎవరు? ఆ ఇజ్రాయేలు పాత నిబంధన సంఘంలో ఆయనకు 600 మంది దొరికేశారు ఫిలిష్తీయ దెయ్యాలు. అంతే. ఆయన ఒకటి అనుకున్నాడు, నేను ముందు అసలు మా సంఘానికి, మా దైవజనులకు, మా దేవునికి విరోధంగా పనిచేస్తున్న ఈ ఫిలిష్తీయులు ఒక్కొక్కరిని వేసేస్తానని. ఆయన దగ్గర పెద్దగా ఏమీ లేదు, ఆయనకి పెద్ద కీర్తన ఏమీ రాదు, ఆయనకి పెద్ద వాక్యాలు ఏమీ రావు. ఆయనకున్న చిన్న పాట, ఆయనకున్న చిన్న ప్రార్థన, ఆయనకున్న ఒక్కరోజు ఉపవాస అనుభవంతో ఒక్కొక్క ఫిలిష్తీయుని హతము చేయడం మొదలుపెట్టాడు. అలాగున ఇజ్రాయేలీయులను రక్షించిన అద్భుతమైన వ్యక్తి షమ్గరు. ఓ రాబా షకడధరిలా రబసియాలమా. ఈ మధ్యాహ్న కాలం ముందు బ్రదర్ని ఒక షమ్గర్లా మారాలి, సిస్టర్ని ఒక షమ్గర్లా మారాలి. ఫిలిష్తీయ స్పిరిట్ను యేసు నామములో గద్దించగలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి తప్ప నువ్వు ఫిలిష్తీయ నైజమున్న వారితో చట్టాపట్టాలు వేసుకోకూడదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అది నీ కుటుంబానికైనా, అది నీ సంఘానికైనా, నీ వ్యాపారానికైనా, నీ జీవితానికైనా అడ్డుగా ఉన్న ఫిలిష్తీయ స్వభావమును ఎదిరించగలిగిన ఆత్మజ్ఞానము చేత నింపబడే షమ్గర్గా నీవు ఉండాలని ప్రభు కోరుతున్నాడు. బాధాకరం ఏంటంటే, షమ్గర్ అంటే ఎదిరిస్తాడు, కానీ ఈ కాలంలో ఎలా ఉంటుందంటే, నాకు తెలుసన్నా, కానీ నేనే, అది షమ్గర్ కాదు. నీకు తెలిసి అతను ఎదిరించేదంటే షమ్గర్ కాదు. ప్రైజ్ ద లార్డ్. నెక్స్ట్ న్యాయాధిపతి ఎవరండి? అమ్మా దెబోరా. రైట్, దెబోరా న్యాయాధిపతిగా ఎన్నుకొనబడిన సమయానికి ఎవరు వీరిని బాధ పెడుతున్నారు అంటే, కనాను రాజైన యాబీను.
కనాను రాజైన యాబీను. అతనికి ఒక సేనాధిపతి కూడా ఉన్న పెద్ద టీం అది. అతని సేనాధిపతి దగ్గర 900 ఇనప రథములు ఉన్నాయి. ఓకేనండి, 900 ఇనప రథాలు ఉన్న శత్రువు. ఇప్పుడు 900 ఐరన్ చారియట్స్. ఈ 900 ఇనప రథాలు పట్టుకుని దేవుని బిడ్డలను 20 సంవత్సరాలు కఠినమైన బాధ పెట్టాడట. ఇనప రథాలు ఉన్నాయి కదా గర్వంతో. ఆ కాలమున దేవుడు దెబోరా అనే ప్రవక్త్రిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ స్తుతిద్దామండి. ఒక నిమిషం దేవునికి స్తోత్రం చేద్దాం. ఓ లార్డ్, వి థ్యాంక్ యూ. దయచేసి గమనించండి, 20 సంవత్సరాలు 900 ఇనప రథాల చేత దేవుని బిడ్డలను కఠినంగా బాధ పెట్టిన కనాను రాజైన యాబీను టైంలో దేవుడు ఒక సహోదరిని లేపాడు. ఆమె పేరు దెబోరా. దెబోరా యొక్క ప్రత్యేకత ఏంటంటే, దెబోరా ఒక ప్రవక్త్రి కూడా. ఇంతవరకు వచ్చిన వత్నీయులు కానీ, యహూదు కానీ, షమ్గర్ కానీ వారు యుద్ధాలు చేశారు. కానీ దెబోరా యుద్ధాలు చేయడంతో పాటు ఆమె ఏమైనదంటే, షీ వాజ్ ఎ ప్రాఫెటెస్ ఆల్సో. ఆమె ప్రవక్త్రి కూడా. ప్రవక్త్రియు, రెండవది న్యాయాధిపతియు అయ్యింది. ఆమేన్. పిల్లరా, ఆ న్యాయాధిపతి ప్రవక్త్రి అయినటువంటి దెబోరా ఎఫ్రాయిముల మన్యములో రామాకు బేతేలుకు మధ్య ఉన్న 5వ వాక్యం కదండి. దెబోరా సరళ వృక్షము క్రింద కూర్చుండుటకద్దు. పిల్లరా, ఆమెకు సరళ వృక్షముల తోట ఒకటి ఉంది, ఒక వినియార్డ్ ఉంది, ఒక గార్డెన్ ఉంది. ఆ గార్డెన్లో మనం గమనిస్తున్నప్పుడు ఆ గార్డెన్ పేరు ఏం పేరంటే దెబోరా గార్డెన్స్. ఆమేన్, హల్లెలూయా. దేవుడు దెబోరా గురించి ఎక్కువగా ఈరోజు మనం నేర్చుకుందాం. దెబోరా గురించి చెప్పడానికి నేను నిలబడున్నాను. ఇంతవరకు బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళాం. దెబోరాను ప్రవక్తునిగా దేవుడు అనుకునేటప్పటికి జరిగిన విషయం ఏంటంటే, కనాను రాజున యాబీని ఇబ్బంది పెడుతున్నాడు వాళ్ళని. దేవుడు ఆమెను న్యాయాధిపతిగా మాత్రమే కాకుండా ప్రవక్తునిగా కూడా దేవుడు అభిషేకించారు. మనం అర్థమయ్యే భాష కొరకు, అర్థం అవ్వడం కొరకు చెప్తున్నాను. దెబోరా గారి చర్చ్ అండి అది, అంతేనండి. ఇది దెబోరా గారి చర్చ్. ఓకే, దెబోరా గారి చర్చిలో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, న్యాయంతో పాటు ప్రవచనము కూడా దొరుకుతుంది. ప్రవక్త్రిగా ఉంది. నేను నమ్ముతున్నాను, షమ్మా మినిస్ట్రీస్లో ప్రతి ఆదివారం దైవజనులు నిలబడి మాట్లాడే ప్రతి మాట ప్రవచన వాక్కు, దేవోక్తి. మీరు ప్రార్థనాపూర్వకంగా వచ్చి వినే ప్రతి మాట కూడా ఆ నెక్స్ట్ కాలానికి, నెక్స్ట్ డేకి, లేక మీ సమయానికి కావలసిన దేవోక్తిని ప్రవచనాత్మకంగా దైవజనులు పాస్టర్ జాన్ వెస్లీ గారి ద్వారా దేవుడు అందిస్తున్నాడు. చేతులెత్తి ఒకసారి వేసేకి ఒక నిండు మనసుతో స్తోత్రం చేద్దాం. పిల్లరా, దెబోరాకి ఏముందో తెలుసా? దెబోరా ఎస్టేట్ ఉందంట. ఆమేన్. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకి ఇల్లు ఇవ్వాలి, ఎస్టేట్ ఇవ్వాలి, గార్డెన్ ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్. షమ్మా మినిస్ట్రీ గురించి నేను విశ్వాసంతో ఒప్పుకుంటున్నాను ఈ మాట. ప్రభు ఈ పరిచర్యకు ఒక పెద్ద క్యాంపస్ ఇవ్వాలి, ఒక పెద్ద ఎస్టేట్ ఇవ్వాలి. ఇక్కడ మనం చూస్తే ఆమె అనగా దెబోరా ఎక్కడ కూర్చుంది? దెబోరా సరళ వృక్షం కింద కూర్చుంది. దెబోరా ప్యాలెస్ అండి అది. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో షమ్మా ప్యాలెస్, షమ్మా గార్డెన్స్ దేవుడిచ్చునుగాక. పిల్లలు, అక్కడ కూర్చుని ఆమె న్యాయాధిపతిగా తీర్పు తీరుస్తోంది. జరిగిన విషయం ఏంటో తెలుసా? దెబోరా పాస్టర్ గారు, దెబోరా చర్చిలో ఏం జరిగిందంటే, ప్రజల కష్టాలు ఇబ్బందులు చూసిన తల్లి గారు 6వ వాక్యంలో నఫ్తాలి కెదోషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నేను నాయనా నువ్వు వెళ్ళి నఫ్తాలీయుల్లోనూ జెబూలూనీల్లోనూ 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించము. తల్లిగారు వింటారా? ఈ చర్చిలో దెబోరా పాస్టర్ గారు చేసిన గొప్ప పని ఏంటంటే, ఆ చర్చిలో ఒక యవనస్తుడిని పిలిచింది ఆమె. ఆయన పేరు బారాకు. పిలిచి, బాబు నీవు నఫ్తాలి ప్రాంతానికి, జెబూలూను ప్రాంతానికి వెళ్ళి 10,000 మంది మనుషులను గ్యాదర్ చేసి తీసుకురమ్మని చెప్పింది. అందరూ ఒకసారి ఆగకుండా ఒక 6 నిమిషం వేసే స్తోత్రం చేద్దామండి.
ఇది తీర్మానాల పండగ కదండి. ఈ తీర్మానాల పండుగ నెక్స్ట్ ఇయర్కు ప్రభు రాకడ ఆలస్యమైతే ఒక్కొక్క యవనస్తుడు 10,000 మందిని గ్యాదర్ చేయాలి ఈ చర్చిలో యవనస్తులు. ఇక్కడ దెబోరా చెప్తుంది, బాబిట్రా నువ్వు వెళ్ళి 10,000 మంది మనుషులను గ్యాదర్ చేసి తీసుకురావాలని చెప్పింది. అర్థమవుతుంది కదండి. మనం స్టార్ట్ చేద్దామండి. ఏంటి ఎవరు ఆమెను చెప్పట్లేదండి? నెక్స్ట్ ఇయర్లో నీ ద్వారా కనీసం 10,000 మంది రావాలట. ఈ బారక్ ద్వారా వచ్చారు. అది కూడా 2 గోత్రాల్లో నుంచి, ఫ్రమ్ నఫ్తాలి అండ్ జెబూలూన్. అంటే 2 గోత్రాలకు ఒక యవనస్తుని అసైన్ చేసింది ఆమె. 2 గోత్రాలకు ఒక యవనస్తుని బారాకుని అసైన్ చేసి నీవు 10,000 మెంబర్స్ తీసుకురావాలని చెప్పింది. అంటే 10,000 మందిని గ్యాదర్ చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగిన యవనస్తులు దెబోరా గారి టీములో ఎదిగారన్నట్టు ఇక్కడ కూడా దేవుడు కార్యాలు చేస్తారు. నేను నెమ్మదిగా వాక్యం ఒప్పుకుంటున్నాను. మొదటిగా నీ ద్వారా ఒక్కొక్క నెలకి 10 మంది అయినా రావాలి. మరి తీర్మానం అన్నారు కదండి, తీర్మానాలు చెప్తాను, మీరు ప్రార్థన చేసుకోండి. నీ ద్వారా 10 మంది అయినా ఒక్కొక్క నెలకు రావాలి. విశ్వసిస్తూ ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు కార్యం చేస్తాడు. 10 మంది అండి అయ్య బాబోయ్ అనక్కర్లేదు. అసలు 10 మంది రావడం అనేది మనకు ప్రామిస్ కూడా ఉంది. ప్రామిసే ఉంటే ఈజీ కదండి. వాగ్దానం ఉంది. ఏమిటి వాగ్దానం? ఒక్కొక్క యూదుని చెంగు పట్టుకుని ఎంతమంది వస్తారు అంటే వాగ్దానం కాబట్టి ఈజీనే. దీనిలో పెద్ద తీర్మానం కూడా కాదు. జస్ట్ వాగ్దానం క్లెయిమ్ చేసుకోవడమే. నీ ద్వారా 10 మంది రావాలమ్మా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నెలకి 10 మంది, యేసునామములు నెలకు 10 మంది. ఒక్కొక్కరి ద్వారా నెలకు 10 మందిని తీసుకురాగలిగితే, ఆ 10 మంది ఇంకో 10 మంది తీసుకురాగలిగితే, ఆ 10 మంది ఇంకో 10 మంది తీసుకురాగలిగితే, నేను నమ్ముతున్నాను మన బారాకి వెళ్ళి ఒకేసారి 10,000 ఎలా చేసుకుంటే ఆయన ఏదో టీం వర్క్ చేసుకుని ఉంటుంటాడు. మొత్తం మీద 10,000 గ్యాదర్ చేసేసాడు. విశ్వసిస్తూ నేను నమ్ముతున్న మాట, షమ్మా మినిస్ట్రీస్ కొరకు దేవుడు కలిగిన ప్రణాళిక ఇది. దేవుని ఉద్దేశాన్ని నేను మీతో వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. నీ ద్వారా 10,000 మెంబర్స్ రావడానికైనటువంటి వాగ్దానం, తీర్మానం నువ్వు చేసుకోవాలి. దేవుడు కోరుతున్నాడు. ప్లాన్ చేద్దాం, ప్రార్థన చేసుకుందామా? ప్రభువా నా ద్వారా 10 మెంబర్స్ నెలకు రావాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమంది వచ్చారండి ఈయన ద్వారా? 10,000 మందిని తీసుకొచ్చాడు. తీసుకురమ్మన్నది అంటే ఆజ్ఞాపిస్తున్నారు. అంటే దయచేసి గమనించండి. నాకు పాట ఇవ్వట్లేదండి అంటే బారాకు దెబోరా గారి చర్చిలో అంతా ఒకటే రూలు, గ్యాదర్ చేయాలి. నువ్వు గ్యాదర్ చేయాలి. మీరు ఏ ఊరు నుంచి వచ్చారో, ఏ ప్రాంతం నుంచి వచ్చారో, ఏ స్ట్రీట్లో నుంచి వచ్చారో ఆ స్ట్రీట్లో అయ్యగారిని తీసుకెళ్ళి మీటింగ్ పెట్టి ఆ ప్రాంతం మందిని 10,000 మంది గ్యాదర్ చేసి మీరు ప్రభుత్వంలో మీటింగ్ పెట్టాలి. ఆమేన్. అక్కడ అందరూ ఏంటంటే గ్యాదరింగ్ బిలీవర్స్. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గ్యాదరింగ్ యవనస్తులు. ఆమేన్ హల్లెలూయా. గ్యాదరింగ్ స్త్రీల సమాజం, గ్యాదరింగ్ సండే స్కూల్, గ్యాదరింగ్ యవనస్తులు. ఆమేన్ హల్లెలూయా. యేసునామములో ఈ చర్చిలో ఒక్కొక్కరు 10 మందిని 10,000 మందిని సమకూర్చాడు. అయితే సమకూరుస్తూ మన బ్రదర్ బారూక్ అంటాడు ఒక మాట, చదవండి. ఏమంటున్నాడంటే 7వ వాక్యం, నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సీసెరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి వద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవించి ఉండలేదా అని దెబోరా చెప్పగా, దెబోరా ఆ బ్రదర్కి చెప్పింది, దేవుడు మనకు సీసెరాను అప్పగిస్తాడని చెప్పాడు కదా, కాబట్టి నువ్వు వెళ్ళి 10,000 మంది గ్యాదర్ చెయ్యని చెప్పింది ఆమె. చదవండి. బారాకు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదను, కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. 8వ వాక్యం దయచేసి అందరూ బైబిల్ పైకి పట్టుకుని చదువుదామని, అందరూ కలిపి చదువుదామని. 8వ వాక్యం, ఏమన్నాడండి బ్రదర్ బారాకు దెబోరామ్మతో? నీవు నాతో కూడా వచ్చిన వెళతాను, లేకపోతే నువ్వు నాతో కూడా రాకపోతే నేను వెళ్ళను. ఎవరు అంటున్నారు? బారాకు. ఎవరితో? వాళ్ళ పాస్టర్ గారితో.
వారి లీడర్తో అంటున్న వ్యక్తి ఎటువంటి వ్యక్తితో తెలుసండి? కొంచెం నాకు హెల్ప్ చేయండి దయచేసి. ఎటువంటి వ్యక్తి? వెరీ గుడ్. 10,000 మందిని గ్యాదర్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వ్యక్తి అంటాడు, మా పాస్టర్ గారు రాకుండా మాత్రం నేను ముందుకెళ్ళను అంటాడు. 10,000 మందిని గ్యాదర్ చేయగలడు, కానీ ఆయన అంటాడు గ్యాదరింగ్ నేను చేస్తానయ్యా, కానీ మీరు మాత్రం రావాలి, మీరే కనబడాలి, మీరే వినబడాలి, మీ నాయకత్వమే కావాలి. ఇది బారూకు యొక్క అనుభవం. ఈ రోజుల్లో చాలామంది మూడు కీర్తనలు వస్తే చాలు, అదేంటి నేను గుమ్మం పెట్టేశానమ్మా, నేను అంటే గుమ్మం ప్రార్థన చేసేసాను, అక్కోళ్ళు అడిగా నేను పెట్టేసి, అదేంటి మాకు చెప్పని వద్దును కదా, మన టీంలో ఎవరైనా పంపుతుంది కదా అని పాస్ గారు అంటే మీరు బిజీగా ఉన్నారని నేనే చేసేసానన్నా. అంటే కనీసం ఫోన్ చేస్తే చేస్తే మన బ్రదర్స్ సిస్టర్స్ ఎవరు వచ్చేస్తే నేను వస్తాను కదా అంటే, ఎలాగ మీరు నేర్పారు కదన్న ప్రార్థన 127 కింద చదివేశానండి. ఆయనకి 127 ఒకటే వచ్చు, కానీ అది చదివేశాడంట, చేసేసాడంట, గుమ్మం ప్రతిష్ఠ చేసాడట, పునాది వేసేసాడంట. అంటే ఇదంతా మీకు అర్థమవుతుంది, ఫిలిస్టియా స్పిరిట్ చాలా కాలం పనిచేస్తుంది ఆయనలో. కానీ బారూక్ అయితే 10,000 మందిని గ్యాదర్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న బ్రదర్. వారి సంఘం రాకుండా ఏమీ చెయ్యడు, వారి పాస్టర్ గారు రాకుండా ఏమీ చెయ్యడు, అంతా వారి పాస్టర్ గారే చెయ్యాలని కోరుతున్నాడు. అలాంటి బారూకుగా నువ్వు ఉండాలి దేవుడు కోరుతున్నాడు. అలాంటి బారూకుగా నువ్వు ఉండాలని దేవుడు పాస్టర్ గారు అంటారు, నేను వస్తే పేరు నాకు వస్తుంది, మరి నీకు రాదు. ఆయన అంటాడు పేరంతా షమ్మాకే రావాలన్నా మాకు కాదని అంటాడు. ఆయన పేరు మీకేనమ్మా నాన్న రావాల్సింది, మాకు కాదు. ఇట్ ఈస్ నాట్ ఇండివిజువల్ ఐడెంటిటీ. ఒకసారి ఈ మాట చెప్పనా, ఇప్పుడు అందరూ సంఘంలో ఏం కోరుకున్నారో తెలుసండి? ఇండివిజువల్ ఐడెంటిటీ కదా, వ్యక్తిగత గుర్తింపు కోరుకుంటున్నారు. ప్రతిసారి అసలు కుర్చీలు ఎవరు సర్దారో తెలుసా? నేనే. అసలు ఈ ప్లాన్ ఎవరిదో తెలుసా? నాదే. బారూక్ అంటాడు నేనే చేస్తాను, కానీ నా పేరు మాత్రం రాకూడదు. ఎవరి పేరు రావాలి? మా పాస్టర్ గారి పేరు రావాలి. అర్థమవుతున్న దేవునికి స్తోత్రం చెప్తారండి. ఆయన అంటాడు కదా 10,000 మంది వచ్చారండి అని ఎవరైనా వెళ్ళి అడిగితే ఇప్పుడు ఇంకా అడగక్కర్లేదు. నేనేనండి అందరం గ్యాదర్ చేసింది, ముందు ఈయన చెప్పుకోవడం ఎక్కువైపోతుంది. కానీ బారూక్ అంటాడు నా పేరు వద్దు, నాకు ఐడెంటిటీ వద్దు, మా సంఘమే హైలైట్ అవ్వాలి, మా దైవజనుడే హైలైట్ అవ్వాలి, మా కాపరే హైలైట్ అవ్వాలి. వారు కదా స్థలవృక్షం దగ్గర కూర్చొని తీర్పు తీర్చింది, వారు కదా స్థలవృక్షం కింద కూర్చుని ప్రవచనాలు చెప్పింది, వారే ఘనపరచబడాలని కోరుకున్న బారాకు. హల్లెలూయా. ఆ తరువాత నీవు రావాలి తప్పదు, యూ హ్యావ్ టు కమ్ అమ్మా, మీరు రాకుండా అవ్వదు అని కోరుకున్నటువంటి బారూకుకు న్యాయాధిపతి అయినటువంటి దెబోరా ఏం చేస్తున్నారో తెలుసండి? మనం చూస్తే 10వ వాక్యం చదువుదామండి. జెబూలూనులను నఫ్తాలీలను కేదేశునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. అందరూ బైబిల్ చూస్తున్నారు కదండి. ఈ బ్రదర్ ఎంత మంచి బ్రదర్ అంటే 10,000 మంది ఒక్క ఎస్ఎంఎస్కి 10,000 మంది వచ్చేస్తారు. ఒక్క కాల్ చేస్తే 10,000 మంది వస్తారు. అంత కెపాసిటీ జస్ట్ ఫ్రమ్ 2 ట్రైబ్స్, 2 గోత్రాల నుంచి 10,000 మందిని తీసుకురాగలిగినటువంటి అభిషేకం ఉన్నటువంటి యవనస్తుడు. కానీ ఆయన మాత్రం ఎవరు ఘనత కోరుకుంటున్నాడు? వారి సంఘమే హైలైట్ అవ్వాలని కోరుకుంటున్నాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. అతని వెంబడి వెళ్ళారు కదా, అంటే అతన్ని వెంబడించారు. ఈరోజు యవనస్తులారా, దేవుని బిడ్డలారా, మనల్ని వెంబడించేవారిగా మనం మాదిరిగా ఉండాలి తప్ప మనము ట్రెండ్ కొట్టుకుని వెళ్ళిపోకూడదు, మనం ట్రెండ్ ఫాలోవర్స్ అవ్వకూడదు, మనము ట్రెండ్ సెట్టర్స్ అవ్వాలి కదా. చాలామంది ట్రెండ్ ఫాలోవర్స్ కదా. ఈ సంవత్సరం ఏ బట్టలు కొనుక్కో, అదేంటి ఆ మోడల్ వచ్చి కొత్త మోడలు, అది లేదు, కొత్త మోడల్ కాదు, నీవే మోడల్ సృష్టించాలి. యు ఆర్ ట్రెండ్ సెట్టర్, యు ఆర్ నాట్ ఏ ట్రెండ్ ఫాలోవర్. బారాకు ట్రెండ్ ఫాలోవర్ కాదు, ట్రెండ్ సెట్టర్. ఆ తర్వాత 11వ వాక్యం. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయీనీయుడైన హేబెరు మోషే మామయ్య అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కేదేశునొద్దనున్న జయనిన్నీములోని
మస్తకి వృక్షమునొద్ద తన గుడారమును వేసుకుని ఇది ఉండెను. బైబిల్ స్టడీ అండి, కాబట్టి అందరూ బైబిలే చూడాలి. బైబిల్లో నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. ఇంతవరకు ఈ దెబోరా స్టోరీలో మనకు కనబడుతున్న వ్యక్తులు ఎవరండి? వెరీ గుడ్. దెబోరా, బారాకు, శత్రువైనటువంటి కయనీయుడైన యాబీను, తర్వాత వాళ్ళ సేనాధిపతి అయిన సిసేరా. మరలా చెప్తున్నాను, సిచ్యువేషన్ ఎలా ఉందంటే దెబోరా అమ్మ, వారి చర్చ్ మెంబర్ అయినటువంటి బారాకు, ఇది ఒకవైపు. శత్రుల వైపు ఎవరున్నారు? యాబీను, సిసేరా. ఓకే, మైండ్లో పెట్టుకుందాం. కానీ సడన్గా పరిశుద్ధాత్మ దేవుడు 11వ వచనంలో ఒక విషయాన్ని ప్రస్తావిస్తారు. ఒక కొత్త పేరు వస్తుంది, చూడండి. ఏ పేరో చూడండి ఒకసారి. అది 4:11. కయీనీయుడైన హేబెరు చదవండి అమ్మా. మోషే మామయ్యైన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కేదేశునొద్దనున్న జయనన్నీములోని మస్తకి వృక్షమునొద్ద తన గుడారం వేసుకుంది. థ్యాంక్ యూ అండి అమ్మా. మీరు బైబిల్ చూస్తున్నారు కదా సిస్టర్, బైబిల్ చూస్తున్నారు కదా. 11వ వాక్యంలో కొత్త పేరు వచ్చింది. ఆ పేరు ఏంటంటే హెబెరు. హెబెరు ఎవరి బంధువు అని వాక్యం చెప్తుందంటే మోషే మామయ్య అయిన హోబాబు సంతతివాడు. ఈ హెబెరు గురించి ఎందుకు రాశాడా దేవుడు ఇక్కడ చూడాలి. ఈ హెబెరు మోషే గారి బంధువైనటువంటి, మామగారి బంధువైనటువంటి హెబెరు ఒక పని చేశాడంట. ఆ పని చేశాడు కాబట్టి ప్రభు ఇక్కడ రాయించాడు. ఏంటో పని అంటే, హెబెరు మోషే మామయ్యైన హోబాబు సంతతి వారైన కయనీయుల నుండి, చదవండి అమ్మా, నెక్స్ట్ వర్డ్ ఏంటి? వేరుపడి, సెపరేట్ అయ్యి మస్తకి వృక్షం దగ్గర గోడారం వేశాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. నెమ్మదిగా ఈ పాయింట్ ఎప్పుడు మర్చిపోకూడదు. మనకు మెయిన్గా ఆలోచిస్తాం. యుద్ధం జరుగుతున్న వేళ అందరూ యుద్ధము, బారాకు, దెబోరం ఆజ్ఞలు, ఈ యొక్క పనిలో నిమగ్నమై ఉంటే వాళ్ళ టీంలో ఉన్న ఒక బ్రదర్ పేరు హెబెరు, మోషే గారు మామగారు బంధువైన ఆయన మాత్రం ఏం చేశాడంటే కొంచెం సెపరేట్ అయ్యి వేరే చోట గుడారం వేశాడంట. ఇది మాత్రం మర్చిపోకుండా మీ పాయింట్ అంత గుర్తుందిగా. హెబెరు ఏం వేశాడు? సెపరేట్ అయ్యి గుడారం వేశాడు. ఓకే, వెంటనే 12వ వాక్యం మళ్ళీ హెబెరు గురించి రాయట్లేదు దేవుడు. 12వ వాక్యం మళ్ళీ వెంటనే ఇమీడియట్లీ ఎవరి గురించి రాయబడుతుంది? బారాకు తాబోరు కొండ మీదకి వెళ్ళాడు. సిసేరా తన రథములన్నిటినీ, తన 900 ఇనప రథాలను తీసుకుని కిషోను వాగు దగ్గరికి వచ్చేసాడు. 14వ వాక్యం దెబోరా అంటుంది, లెంబో, యెహోవా సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా నీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని తాబోరు కొండ మీదకి దిగి వచ్చిన. అందరూ దేవునికి స్తోత్రం చేద్దాం. అందరూ ఆ దృశ్యం చూడాలి, అక్కడే ఉండాలి మనం. ఎక్కడంటే బారాకు 10,000 మంది రెడీగా పెట్టుకున్నాడు. దెబోరా ముందు వెళ్తున్నారు. అవతల పక్షంలో తాబోరు కొండ దగ్గరికి ఎవరు వచ్చేసారు? శత్రువైన యాబీనును సిసేరా వచ్చారు. వాళ్ళ దగ్గర 900 ఇనప రథాలు ఉన్నాయి. ఈ దృశ్యంలో మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు హెబెరు అనే ఒక బ్రదర్ గురించి రాశాడు. అలా ఒక మాట ప్రస్తావించేసి వెంటనే బారూకు దగ్గరికి వచ్చాడండి పరిశుద్ధాత్మ రాయించారు. ఇక్కడ దెబోరా అంటుందండి, బారాకు లే, గెటప్, రైజ్ అప్, వెళ్ళి యుద్ధం చేయి అంటుంది. నాకు ఎందుకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అసలు 10,000 మందిని గ్యాదర్ చేసిన బ్రదరు ఎవరు ఆర్డర్ కోసం చూస్తున్నాడండి? చెప్పాలమ్మా, ఎవరు ఆర్డర్ కోసం? వాళ్ళ పాస్టర్ గారు ఆర్డర్ కోసం చూస్తున్నాడు. అంటే ఆయన ఏమీ చేయడం అనమాట. దైవజనుడైన దెబోరా ఏం చెప్తుందో ఆ మాట. ఇప్పుడు లే అంటే లేస్తాడు, కూర్చో అంటే కూర్చుంటాడు. మర్చిపోకూడదు, ఆయన మాట 10,000 మంది వింటారు. 10,000 మంది మాట వినగలిగిన వ్యక్తి వారి సంఘం మాట వింటున్నాడు. స్తోత్రం చేద్దాం. నువ్వు రైజప్ అనగానే వెంటనే అప్పుడు ఆయన లేచి వెళ్ళగానే సిసేరా ఇనుప రథాలతో రెడీగా ఉన్నాడు. దయచేసి ఈ వాక్యం మనం గమనిస్తే 15వ వాక్యం, బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను
కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలి నడకను పారిపోయాను. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. ఏం జరిగిందండి? ఇనప రథాలు వస్తున్నాయండి, 900 ఇనప రథాలు. వాళ్ళు అనుకున్న తొక్కేస్తాం, ఒక్కొక్క రథం దగ్గర ఒక్కొక్క 10,000 మంది ఏమైపోతారో చూద్దాం అన్నట్టు వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఆశ్చర్యం ఏంటంటే యుద్ధం స్టార్ట్ అయ్యింది. వీళ్ళు 10,000 మంది బట్టి ఇలా వెళుతున్నారు. అవతల పక్షం నుంచి 900 ఇనపరథాలు వస్తున్నాయి. వాక్యం చెప్తుంది, దేవుడు యెహోవా సిసెరా రథములను కలవరపరచెను. చెప్దామండి, ఏం చేశాడు? ఈ సంవత్సరాంతంలో నువ్వు దేని కలవరపడుతున్నావంటే వాళ్ళకి ఇనపరథాలు ఉన్నాయని నీకు డౌట్ వస్తుంది. వాళ్ళకి ఇనపరథాలు ఉన్నాయండి కలవరపడిపోతున్నావు. వాళ్ళకి అది ఉందని ఇది ఉందని కలవరపడుతున్నావు. వాళ్ళకి వాహనాలు ఉన్నాయి అంటున్నావు. వాళ్ళకి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఉందనుకుంటున్నావు. వాళ్ళు ఏదైనా చేయగలరు అనుకుంటున్నావు. కానీ ఈ మధ్యాహ్నం దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు వారిని చూసి కలవరపడొద్దు. ఎందుకంటే దేవుడు వారిని కలవరపరచబోతున్నాడు. అక్కడ కలవరం మొదలవుతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అక్కడ కలవరం మొదలవుతుంది. దేవుడు సిసెరా టీమును కలవరపరిచాడు. ఎలా కలవరపరిచాడు మనకు తెలిసి చాలాసార్లు విన్నదే. కలవరపరచగానే ఇనపరథాలు ఏమైపోయినాయండి? దిగిపోయి ముందు రావట్లే. ఆయన ఎంత ట్రై చేస్తున్నా కానీ అవ్వట్లేదు. ఎందుకని రథాలు ఉన్నవాడు రథం దిగిపోయి నడుచుకుని పారిపోతున్నాడు. అసలు ఏం జరిగిందో చెప్పమంటారా? అంటే ఆ దృశ్యం మీరు చూస్తున్నారా? 900 ఐరన్ చారియట్స్ ఉన్నటువంటి అవతల పక్షం బారూకు వెళ్ళుచుండగా, దెబోరా వెళ్ళుచుండగా జరిగిన ఒక అద్భుతమైన కార్యాన్ని మనం చూడాలి. 5వ అధ్యాయంలో ఆ యుద్ధం ఎలా జరిగిందో దెబోరా పాట ద్వారా మనకు అర్థమవుతోంది. 5వ అధ్యాయంలో దయచేసి చూస్తే 20వ వాక్యం. నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను. నక్షత్రములు తమ మార్గములో నుండి సిసెరాతో యుద్ధము చేసెను. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు కొట్టుకుని పోయిరి. దయచేసి గమనించండి అమ్మా, అందరూ వింటున్నారా? ఇప్పుడు అవతల పక్షంగా 900 చారియట్స్ బారాకు వెళ్ళుచుండగా వాళ్ళు ఎందుకు కలవరపడిపోయి రథాలు ముందుకు వెళ్ళట్లేదంటే, రథాలు ఎందుకు దిగిపోతున్నాయి అంటే, ఆకాశం నుంచి దేవుడు నక్షత్రములు యుద్ధము చేయనట్లు దేవుడు చేశాడు. ఇట్ ఈస్ ద వార్ ఆఫ్ ఎ స్పిరిచువల్ రలం వార్ జరిగిపోతుంది. నక్షత్రాలు సిసెరాతో యుద్ధం చేస్తూ ఉంటే ఆ రథాలు ఇంకా ముందు కదలడం లేదంట. ఆ రథాలు కిషోను వాగు వెంబడి కొట్టుకుని వెళ్ళిపోతున్నాయంట. నీ కుటుంబానికి విరోధంగా, నీ బిడ్డలకు విరోధంగా, నీ కెరీర్కి విరోధంగా, నీ సేవకు విరోధంగా ఎంతమంది ఇనప రథాలతో వచ్చినా కానీ పరలోకపు యుద్ధం జరగబోతోంది. ఇది ఎవరికి తెలియదు, ఇది ఎవరికి కనబడదు. నక్షత్రాలు చేస్తున్న యుద్ధం బారాకు కూడా కనిపెట్టలేదు. కానీ జరుగుతుంది ఏంటంటే యుద్ధము. అదిగో ఆ రోజు గొల్లియాతును చంపేటప్పుడు దావీదు రాయి ఒకవైపు వేస్తే వెనక నుండి దేవుడే ఒక రాయి వేసి బోర్లు చేసేట్టు చూసారు. అలాంటి కార్యమే జరుగుతుంది. యుద్ధం అక్కడి నుంచి జరుగుతుంది. ఆమేన్. యుద్ధం నువ్వు చెయ్యొద్దు. జస్ట్ నిలబడంతే. యుద్ధం దేవుడు చేస్తున్నాడు. నక్షత్రాలు దేవుడు పంపిస్తున్నాడు. యుద్ధ నక్షత్రాలు, ఆమేన్, హల్లెలూయా, పోరాడే నక్షత్రాలు నీ పక్షంగా యుద్ధం చేసే మిఖాయేల్ టీము నీ కొరకు యుద్ధం చేయబోతుంది. ప్రభువా, నీ వాక్యం నాకు అర్థమగునట్టు చేయండి అని ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విందాం. నీ జీవితానికి విరోధంగా పోరాడుచున్న ఎన్ని ఇనపరథాలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. నీవు చేయాల్సిందల్లా ఒక్కటే, సంఘములో ఉండు. సంఘములో నీవు దైవజనుని మాట విను, దెబోరా మాట విను. లేవండి అంటే లేవండి, కూర్చోండి అంటే కూర్చోండి, ప్రార్థన అంటే ప్రార్థించు, స్తోత్రం అంటే స్తోత్రం చెప్పు, ఉపవాసం అంటే ఉపవాసం చేయి. యుద్ధం దేవుడు పైనుండి చేయబోతున్నాడు. ఎలాంటి యుద్ధం జరిగిందో మనం విన్నాము కదా. నక్షత్రములు యుద్ధము చేసెను. హల్లెలూయా. నేనైతే నమ్ముతున్నానండి, నా కొరకు నా పక్షంగా దేవుడు అలా యుద్ధం చేస్తాడు. ఆమేన్. స్తోత్రం. మీరు ఏదైనా ఆఫీస్కి వెళ్ళారా? మీతో మాట్లాడడానికి ఎవరు లేరా? మీ పక్షంగా మాట్లాడడానికి ఎవరు లేరా?
యుద్ధం అక్కడి నుంచి జరుగుతుంది, కమాండ్ అక్కడి నుంచి వస్తుంది, ఆజ్ఞలు అక్కడి నుంచి వస్తున్నాయి. ఇది మనకు కనబడదు, ఇది అదృశ్య లోకమందు దేవుడు చేయుచున్న అద్భుతమైన యుద్ధం. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. నీ పక్షంగా కూడా దేవుడు యుద్ధం చేస్తాడు. బహుశా నీ ఫ్యామిలీ లైఫ్ బ్రేక్ అయిపోయేలాగుందా, నీ వ్యాపారం డౌన్ అయిపోయేలాగుందా, నువ్వు ఒక్కటే చేయి, చేతులెత్తి ప్రభుకు మాత్రం మొర్రపెట్టు. ఓ రామాషకడధరి. చాలాసార్లు అనుకున్నా, సార్ ఆయన రికమెండేషన్ చేస్తే బాగుంటుందేమో సార్, ఆయన చెప్తే బాగుంటుందేమో సార్, ఆ అక్క చెప్తే బాగుంటుందేమో సార్, ఆ అంకుల్ చెప్తే బాగుంటుందేమో సార్. ఎవరు చెప్పినా ఏమీ జరగదు, వారు ఏమి చెప్పినా ఏ ప్రయోజనం లేదు. నీవు దేవునితో మాట్లాడడం మొదలుపెట్టు, దేవుడు నక్షత్రములను పంపించి యుద్ధము చేస్తాడు. నీ మీద దాడి చేయడానికి వచ్చినటువంటి సిసెరా రథము దిగి పారిపోవడం నువ్వు చూడబోతున్నావు. నీ మీదకి యుద్ధానికి వచ్చే సిసెరా రథము దిగి పారిపోతాడు. మాకు వాక్యం అర్థమైందన్నవారు మాత్రం అలాగూ చేతులెత్తొక్కసారి, అలా చేతులెత్తొక్కసారి ప్రభుతో చెప్పండి, ప్రభా ఇక్కడి నుంచి యుద్ధం నువ్వు చెయ్యండి. ఓ రీమాలా భాష. స్వరమెత్తి స్వరమెత్తి స్వరమెత్తి, ఇంకా 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 స్వరమెత్తి, ఇంకా స్వరమెత్తి. అసలు నువ్వేం ట్రై చేయొద్దండి, నువ్వేం ట్రై చేయొద్దండి. గివ్ ఇట్ టు ద లార్డ్, గివ్ ఇట్ టు ద లార్డ్, గివ్ ఇట్ టు ద లార్డ్. దేవునికి అప్పగించే, దేవునికి అప్పగించే సిస్టర్, దేవునికి అప్పగించే బ్రదర్, దేవునికి అప్పగించే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చేతులెత్తి చేతులెత్తి అందరం కూడా. నీ 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 అవస్థ నీకు తెలుసు, నీ మీదకి వస్తున్న యుద్ధం నీకు తెలుసు, నీ మీద నీ జీవితం మీద తెలుసు దాడి నీకు తెలుసు. చేతులెత్తి ఇంకా ఒక్క 2 నిమిషాలు అందరూ కూడా. అదిగో నీవెంతగా ప్రభుకు మొర్ర పెడతావో. నక్షత్రములు యుద్ధము చేయబోతున్నాయి. నీ కొరకు పోరాడే సైన్యం పరలోకమందు ఉంది. నీకు గొప్ప సైన్యం ఉంది, నీకు గొప్ప సైన్యం ఉంది. నీవెందుకు మనుషుల వైపు వెళతావు, నీవెందుకు ప్రజల వైపు చూస్తావు? యు ఆర్ ఆఫ్ గాడ్. నీవు దేవునికి చెందిన వ్యక్తివి, నీవు పరలోకానికి చెందిన వ్యక్తివి. నీకు ఏమి జరిగినా పరలోకం ఊరుకోదు. పరలోకము సైన్యాన్ని దేవుడు పంపిస్తున్నాడు. తండ్రి, ఈ సంవత్సరాంతంలో ఒక గొప్ప కార్యం, పరలోకపు నక్షత్రములు వచ్చి బిడ్డల పక్షంగా యుద్ధము చేసి శత్రువైన యొక్క ఇనుప రథములు ఊబిలో దిగిపోవును గాక. శత్రువు పారిపోతున్నాడు, శత్రువు పారిపోతున్నాడు, ఇనుప రథాలు విడిచిపెట్టి పారిపోతున్నాడు, కాలి నడకను పారిపోతున్నాడు. ఆ కార్యములు చేస్తున్నందుకు స్తోత్రం. ఆమేన్. చప్పలు కొట్టి ప్రభు మన జీవితంలో జరిగించినట్టు స్తోత్రం చేద్దాం. ఇప్పుడు సిసెరా పారిపోతున్నాడు. ఎంతమంది నేను విశ్వాసంతో నమ్ముతున్నాను, మీ సిసెరా పారిపోతాడు. మీకు విరోధంగా వచ్చిన సిసెరా పారిపోతాడు. ఆ రథాలు ఉన్న వ్యక్తి పారిపోతాడు. రథాలు వేసుకొచ్చాడు అంతే, కానీ రథాలు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎందుకంటే అతనితో యుద్ధం ఎవరు చేస్తున్నారు? మనం కాదు. అతని యుద్ధం ఎవరు చేస్తున్నారు చెప్పండి? హెవెన్లీస్, పరలోక సంబంధ నక్షత్రాలు యుద్ధం చేస్తున్నాయి. సరే, ఇప్పుడు సిసెరా మనకు శత్రువు కదండి. ఈ సిసెరా ఎక్కడికి వెళ్ళాడు అది మనం చూడాలి. మనకు తెలుసు సిసెరా ఎక్కడికి వెళ్ళాడు. 17వ వాక్యం 4:17. అప్పుడు 4:17 అమ్మా. కయనీయుడైన హేబేరు వంశస్థులకు సమాధానం కలిగి ఉండను కనుక సిసెరా కాలినడకను కయనీయుడకు హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాను. ఒక్కసారి ఇక్కడ చూడాలి మనం. సిసెరా పారిపోతున్నాడండి. ఎక్కడికి పారిపోయి పరిగెత్తుకెళ్ళాడంటే 17వ వాక్యం, హసోరు రాజైన యాబేనుకును కయనీయుడైన హెబేరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సిసెరా కాలినడకన కయనీయుడైన హేబేరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయాడు. ఇక్కడ కొంచెం 2 నిమిషాలు ఆలోచించాలి. ఈ హెబేరు ఎవరు అసలు యాక్చువల్గా? అని ఎవరు గుడారంకి వెళ్ళాడు? హేబేరు గారు గుడారంకి వెళ్ళాడు. హెబేరు ఎవరు?
మోషే గారు మామగారు బంధువు. మోషే గారు మామగారు బంధువు దేవుని బిడ్డలకు ఏమవుతాడు? బంధువు అవుతాడు. ఓకే ఓకే, అంటే అర్థం అవ్వాలని చెప్తాను. మోషే గారు ఈ చర్చే కదా, మోషే గారు ఈ చర్చే, అసలు ఈ చర్చలు తీసుకొచ్చింది దీనే కదా అసలు చెప్పాలంటే. ఎందుకంటే ఎర్ర సముద్రం అని ఆయనే కదా లీడరు. కానీ ఈయన బంధువు హేబేరు దెబోరా టీంలో ఉంటూ 11వ వాక్యంలో మనం చదువుకున్న ఒక మాట ఉంది కదా, ఎక్కడే ఉంటూ సెపరేట్గా టెంట్ ఒకటి వేసినట్టు ఒక చోట. హలో, 11వ వాక్యం చూసారుగా, వేరుపడి వేరే గుడారం వేసాడు ఒకప్పుడు. అక్కడికి ఎవరు వస్తున్నారో తెలుసండి? 17వ వాక్యంలో ఎవరు వస్తున్నారు? హసోరు రాజు అయిన యాబీను, అంటే శత్రురాజు గారుకి వీళ్ళకి సమాధానం ఉందంటే ఎవరికి? ఇది బైబిల్ స్టడీ కదా, అందుకే మీకు అర్థం అవ్వాలి, ఎన్నిసార్లు అడుగుతున్నాను నేను. యాక్చువల్లీ శత్రురాజు గారికినో దెబోరా గారి చర్చ్ మెంబర్కేనో రోజు ఫోన్ కాంటాక్ట్ ఉందంట. అప్పుడప్పుడు హసోరు రాజు అయినటువంటి యాబీను హేబేరు ఇంటికి వెళ్తుంటాడట. సమాధానం ఉంది వాళ్ళకి. ఇంకా చెప్పాలంటే దెబోరా గారి చర్చిలో ఎప్పుడు ఏం మాట్లాడతారు ఎక్కువ? మనకు శత్రువైనటువంటి యాబీను, శత్రువైనటువంటి సిసేరా గురించి చెప్తుంటారు కదా. అప్పుడు ఈయన ఏం చేస్తుంటాడంటే ఎక్కడే ఉండి ఎక్కడే ఫోన్ రికార్డ్ చేసి అక్కడ పంపిస్తుంటాడు. ఎక్కడికి? అదే మన యాబీనికి. కాబట్టి శత్రువైనటువంటి సిసేరా ఓడిపోయి పారిపోతుంటే ఎక్కడికి వెళ్ళాలి? వెళితే వాళ్ళు ఊళ్ళో వెళ్ళాలి. కానీ అతను ఆ ప్రక్కలోకి ఇంటికి వెళ్ళాడంటే ఆ ఇంటికి ఈ ఇంటికి, ఆ ఇంటికి ఇతనికి మధ్య యాక్సెస్ ఉంటేనే వెళతాడు, లేకపోతే వెళతాడండి. అర్థమవుతుందండి? అంటే ఈ యాక్సెస్ ఒక్క రోజులో వస్తుందా? చాలా కాలం నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది. అంటే సింపుల్గా చెప్పాలి, హేబేరు ఎటుంటాడంటే ఎక్కడా ఉంటాడు, అక్కడ ఉంటాడు. ఎక్కడా పేరుంది, కానీ ఎప్పటి నుంచో అక్కడ కూడా ఆయనకి అప్పుడప్పుడు వాళ్ళకి ఫుడ్ ఎడుతున్నాడు, డ్రింక్ లీనేస్తాడు, వాటర్ బాటిల్ లీనే సప్లై చేస్తాడు. వీళ్ళు ఊహించరు. ఎవరు? మన దెబోరా టీం వెళ్ళేందుకు ఊహిస్తారు? ఎందుకంటే మన బ్రదర్ హేబేరు అక్కడికి ఎందుకు వెళ్తాడని ఈయన అనుకుంటున్నాడు, బారాకు. కానీ జరిగింది ఏంటి తెలుసా? హేబేరుకును యాబీనుకు మధ్య సమాధానం టైఅప్ ఉంది. అందుకనే ఆ పరిగెత్తుకెళ్ళి ఎవరింట్లోకి వెళ్ళిపోయాడండి? హెబేరు ఇంటికి వెళ్ళిపోయాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. మన మధ్య ఎవరు హెబేరు అనే పేరు ఉండదు అనుకుంటున్నాను నేను, ఉండదు. కానీ హెబేరు స్పిరిట్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు చర్చెస్లో. ఈ హెబేరు స్పిరిట్ ఎలా ఉంటుందంటే ప్రసంగాన్ని బయటకు చెప్తే బాగుంటుందండి, దైవజనులు చెప్పే మెసేజ్ని బయటకు షేర్ చేస్తే బాగుంటుందండి. కానీ దైవజనులు మెసేజ్ మధ్యలో కానీ ఏదైనా ఒక పాయింట్ చెప్పనుకోండి, ఎవరి కొరకు చెప్తున్నారో వాళ్ళకి మాత్రం ఇమ్మీడియట్లీ షేర్ చేసేటువంటి స్పిరిట్ ఒకటి ఉంటుందండి. ఇది హేబేరు స్పిరిట్. హలో, క్రీస్తు యేసు నామములో ఈ స్పిరిట్ ఈ మధ్యాహ్న కాలం ముందు క్యాన్సిల్ అవ్వాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ముగిస్తున్నాను. ఎంత డేంజర్ అంటే చాలా కాలం నుంచి ఎక్కడుండి అక్కడికి సెపరేట్ అయ్యి ఇక్కడికి వస్తాడు, అక్కడ వాళ్ళతో సమాధానం కలిగి ఉంటాడు, కమలుకుంటాడు. ప్రతి ఒక్కరితోనూ ఈయనకి టైఅప్ ఉంది. జరిగిన విషయం ఏంటంటే శత్రువైనటువంటి సిసేరా మీకు అర్థమైంది. ఇప్పుడు మీకు విరోధి మీ తమ్ముడు గారి ఇంటికి వెళ్తే ఎలా ఉంటుందండి? అంటే మీకు అర్థం అవ్వాలని చెప్తున్నారు, సింపుల్ మాట. ఇప్పుడు మీకు మీ విరోధి మీ కోడలతో మాట్లాడుతుంది, మీకు ఎలా ఉంటుంది? ఎక్కువ అదేగా జరుగుతుంది. ఇప్పుడు మీ కోడలు ఇప్పుడు మీ విరోధులతో ఫ్రెండ్షిప్, మీ అల్లుడు ఇప్పుడు మీ విరోధులతో ఫ్రెండ్షిప్, మీ అన్నగారు మీకు శత్రువు ఎవరో వాళ్ళతోనే మీ అన్నగారు ఆయన కలిసి, దీనివల్ల ఎంత నలిగిపోతారు? అంత సైలెంట్ అయ్యారు ఏంటండి? మరి చర్చిలో కూడా అలాగే
సహవాసులు కూడా అలాగే. ఎక్కడుంటూ మనకు విరోధంగా పనిచేస్తున్నా వాళ్ళు నీ ఇంట్లో కనబడుతుంటే, కనబడ్డారు ఇక్కడ, పరిగెత్తుకెళ్ళిపోయాడు. హీ వాస్ హ్యావింగ్ యాక్సెస్ టు యాయేలు కూడా. యాయేలు ఎవరు? హేబేరు భార్య. వెరీ గుడ్ అమ్మ. హేబేరు భార్య. అక్కడికి వెళ్ళగానే, ఎందుకంటే ఈయనకి అక్కడికి వెళ్ళడం, ఆ గుడారానికి, హేబేరు గుడారానికి వెళ్ళడం ఇంతకుముందు చాలా మరలు వెళ్ళాడు కనుక నవ్ ఆల్సో హీ వెంట్ దేర్. ఇప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, 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 స్తుతి, స్తుతి. ఏం జరుగుతుంది తెలుసండి? హేబేరు లేడు అక్కడ. ఎవరున్నారు? యాయేలు ఉంది. వచ్చి ఇంక ఎంత యాక్సెస్ అంటే, అమ్మా సిస్టరు మంచినీళ్ళు అన్నాడు. దాహం అన్నాడు. ఆ సిస్టర్ ఏం చేసింది తెలుసా? యాయేలు అటండి వెంటనే గొంగళితో అతన్ని కప్పి, సార్ ఆయన ఏమడిగాడు? నీళ్ళు అడిగాడు. ఈమెమిచ్చింది తెలుసా? పాలు ఇచ్చింది. మరలా చెప్తాను, ఆయన ఏమడిగాడు? వాటర్ అడిగాడు. ఈమెమిచ్చింది? మన దెబోరమ్మ పాట పాడిందండి, ఆ పాలు గురించి భలే వివరించింది. ఎటువంటి పాలు ఇచ్చిందో తెలుసా? 5వ అధ్యాయంలోనే ఆ పాట ఉంటుంది, మన దెబోరా పాడిన పాట. 5వ అధ్యాయం 25వ వాక్యం. అతడు దాహం అడిగెను, ఆమె పాలు తెచ్చిచ్చెను. సర్దారులకు తగిన ఏ పాలు ఇచ్చింది తెలుసా? మేగడ ఎక్కువ ఉన్న పాలు ఇచ్చిందంట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్తామండి. యాయేలు ఏం చేసింది తెలుసా అండి? ఆయన ఏమడిగాడు? వాటర్ అడిగాడు. ఈమెమి ఇచ్చింది? పాలు ఇచ్చింది. అదే అద్భుతం చూడండి. వాటర్ అడిగాడు, మన సిస్టర్ ఈ టైం కోసం చూస్తుంది, పాలు ఇచ్చింది. పాలు ఏం చేస్తుందంటే అండి, నిద్రనిచ్చేస్తుంది కదా. పాలు త్రాగితే మంచి నిద్ర పడుతుంది. కాబట్టి ఆ సిస్టర్ గారు జ్ఞానంతో పాలు ఇచ్చింది. మామూలు పాలు ఇవ్వలేదు, మేగడ పాలు ఇచ్చింది. ఇంకా నిద్రలోంచి మళ్ళీ మెలకు రాదు, అలా ఇచ్చింది. థ్యాంక్ యూ సిస్టర్, అలసిపోయాను సిస్టర్, నడిచాను అనుకుంటున్నాడు ఈయన. కానీ యాయేలు కొరకు దేవునికి స్తోత్రం, గాఢ నిద్రలో ఉండగానే, దేవునికి మహిమ కలుగునుగాక, గాఢ నిద్రలో ఉండగానే యాయేలు చేసిన ఒక అద్భుతమైన కార్యం మనం చాలాసార్లు విన్న మాటే మనం చూస్తే, పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని పట్టుకుని, చదవండి అమ్మా, అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసటి చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగగొట్టినట్లు ఆ మేకును అతని కణతల్లో దిగగొట్టగా అతడు చచ్చాను. అమ్మా, ప్రతి చర్చ్లోనూ ఇలాంటి యాయేలు కావాలి. యాయేలు ఎవరి భార్య? విచిత్రం. హేబేరేమో శత్రులతో బాగా కలిసి ఉంటున్నాడు, కానీ వాళ్ళ వైఫ్కి మాత్రం మనసులో వేదన. చాలాసార్లు చెప్పింది, ఏమని? మనం వెళ్ళేదేమో ఇక్కడికి, మీరు సిసియరాతో ఫ్రెండ్షిప్ ఏంటి, సిసియరా మెసేజ్లు వింటారేంటి? మన సిసియరా మెసేజ్లు కాదు, దెబోరా మెసేజ్లు వినాలా, మన బారోక్ గారు పాటలు వినాలా? కానీ మీరేమో ఏంటి, నాకు నలిగిపోతున్నాను నేను. ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు, అప్పుడప్పుడు దెబోరాగా చర్చి దగ్గర యాయేలును దింపేసి అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళొచ్చేస్తున్నాడు. ఇది ఎవరికి తెలుసు? వెరీ గుడ్, ఆయన భార్యకి తెలుసు. కానీ ఆయన భార్య తన భర్తను బయట పెట్టలేకపోతుంది, కానీ మనసులో నలిగిపోతుంది. చాలా స్ట్రగుల్ అవుతుంది ఆమె. సమయం వచ్చింది, హేబేరు లేడు, వీడొచ్చాడు. ఆమె మర్యాదగానే పాలు ఇచ్చినట్టు ఇచ్చింది, మేకడ పాలు కూడా ఇచ్చింది. పడుకున్నాడు, మెల్లగా వెళ్ళింది. ఏం తీసింది? ఏంటమ్మా, ఏంటది? మీరు అందరూ చెప్పాలండి, ఏంటది? ఏ మేకు? ఏ గుడారపు మేకు? మందిరములో ఉంటూ సెపరేట్ గుడారం వేశాడే, అదే గుడారపు మేకు తీసుకుని వచ్చి వేసిందండి. కణతల్లోకి దిగగొట్టగా వాడు చచ్చెను. ప్రైజ్ ద లార్డ్. ఈ సిస్టర్ యాయేలు కొరకు చప్పట్లు కొట్టకుండా ఉండలేం. ఈ సిస్టర్ యాయేలు చాలా జ్ఞానంతో పనిచేసింది. తన భర్త ఇక్కడ ఉంటూ అక్కడ ఉంటూ ఇక్కడ ఉంటూ ఈ బోధ వింటూ ఆ బోధ వింటూ ఈ పాట పాడుతూ ఆ పాట పాడుతూ అక్కడికి చేరేస్తుంటే ఇంట్లో నలిగిపోయింది. గొడవ పెట్టలేదు. దేవుడు ఒక టైం ఆమెకి ఇచ్చాడు. ఆమె మేకు, ఏ మేకు? ఆ వేరుపడిన మేకు, అది నేను చెప్పాలనుకున్నమాట. వేరుపడిన ఏ మేకుతోటైతే గొడవ పెట్టాడో, ఏ మేకుతోటైతే గుడారం వేశాడో, ఏ మేకుతోటైతే సెపరేట్ చేశాడో, ఆ సెపరేటెడ్ మేకుని తీసుకొచ్చి అదే మేకు తీసేసారని చంపేసిందండి. ఈ తీర్మానం ఎంతమంది చేసుకోగలరు?
సిసేరాను చంపగనుటకు యాయేలుకు దేవుడిచ్చిన జ్ఞానాత్మ. యాయేలుకు నాకు అనిపిస్తుంది ఎంత బలం ఉందంటారండి ఆ సిస్టర్కి. బహుశా ప్రార్థనలో ఏడ్చి 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 ఉంటుంది. ఆ ప్రార్థనలో వేదన వేదన రోదన కన్నీటితో ఉండుంటుంది. ఆ బలమంతా తీసుకుని మేకులాగి కొట్టేసింది, చంపేసింది. ఒక విజయానికి దేవుడు వాడుకున్న పాత్రలు ఎవరెవరు ఇప్పుడు చెప్పండి. బారాకును వెంబడించిన 10,000 మంది, అబద్ధ బోధల మేకు చేత అబద్ధ బోధల గుడారంలోకి వెళ్ళిపోతున్నటువంటి కుటుంబాల్లో నలిగిపోతున్న కొంతమంది జ్ఞానముతో వివేకముతో దేవుని ఆత్మతో అవకాశం వచ్చినప్పుడు ఆ అబద్ధ బోధను దిగగొట్టగలిగినటువంటి కణతల్లోనికి దిగగొట్టగలిగినటువంటి యాయేలులు మన సంఘములో లేవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత ఇతడు చచ్చును. బారాకు వచ్చి, ఆ బారాకు వచ్చినప్పుడు ఈ మంది రెండుసార్లు చూడండి, సిసేరా చచ్చిపోయాడు. ఆ మేక ఇంకా అతని కణతల్లోనే ఉండిపోయింది. 5వ అధ్యాయం అంతా కూడా దెబోరా జరిగిన విషయాన్ని పాట పాడుతుంటుంది. నా ప్రార్థన ఈ మధ్యాహ్నం, సంఘం శత్రువుల చేతులకు వెళ్ళిపోతున్నప్పుడు, దేవుని బిడ్డలు అపాయాల్లో ఉన్నప్పుడు ఇటువంటి చర్చి కొరకు దేవుడు చూస్తున్నారు. దెబోరా చర్చి కొరకు దేవుడు చూస్తున్నారు. దెబోరా చర్చిలో బారాకు లాంటి నమ్మకస్తున్న యవన బిడ్డలు కావాలి. యాయేలు లాంటి జ్ఞానాత్మ గల వాళ్ళు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనిపెట్టుకోవాలి ఎవరు హేబేరుగా ఉన్నారో, ఎవరు వేరు పడుతున్నారో, ఎవరు సెపరేట్ మేకులు పెడుతున్నారో, ఎవరు సెపరేట్ టెంట్లు పెడుతున్నారో. ఇప్పుడు దాన్ని దిగగొట్టడానికి ఎవరు కాదు, నీవే లేవాలి. అమ్మ, నీ ఇంట్లోనే ఎవరైనా, నీ బంధువులోనే ఎవరైనా హేబేరు ఉన్నాడేమో చూసుకోమ్మా. హేబేరు, నీ కొడుకు హేబేరు అవుతున్నాడేమో చూడమ్మా. నీ భర్త హేబేరు అవుతున్నాడేమో చూడమ్మా. నీ భార్య హేబేరు అవుతున్నాడేమో చూడమ్మా. నీ ఇంట్లో హేబేరు లాంటి వ్యక్తులు లేస్తుంటే నువ్వే దాన్ని సరిచేయగలవు, నీవే దాన్ని సరిచేయగలవు. నీ చేతిలోనే ఉంది. దాని కొరకు దేవుడు నిన్ను అభిషేకించునుగాక. అందరూ మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రభుత్వంలో ప్రార్థన చేద్దాం. ప్రభా, మోకరించి వీళ్ళందరూ మోకరిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యాన్ని మనకు వివరించారు. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పరిచర్య కొరకు విన్న వాక్యం ఫలభరితంగా ఉండాలి ప్రభా. నాకు అర్థమగులు చేయండి. బ్లెస్డ్ హోలీ స్పిరిట్, బ్లెస్డ్ హోలీ స్పిరిట్, బ్లెస్డ్ హోలీ స్పిరిట్, బ్లెస్డ్ హోలీ స్పిరిట్. ఓ రామ షకడధరిలా రభల. అందరూ స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ మోకరించండి. ప్రభు మనకిచ్చిన వర్తమానం కొరకే 2 చేతులెత్తి స్తోత్రం, 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 స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్క నిమిషం తీర్మానంతో ప్రార్థన చేసుకోవాలి. దైవజనుడు ఎంతో ఆత్మపూర్ణుడై ఉన్నతమైన ఉపదేశాన్ని మనకు బోధిస్తూ వచ్చి ఉన్నారు. విన్న మాటలన్నీ ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవాను ఎరగని ఒక తరము ఒకటి పుట్టుకొస్తుంది. వారి పితరులు దేవుడు చేసిన అద్భుతాలు చూశారు, దేవుని ద్వారా గొప్ప కార్యాలు అనుభవించారు. కానీ యెహోవాని ఎరగని ఒక తరం ఒకటి పుట్టుకొస్తున్న ఆ దినాలలో దేవుడు న్యాయాధిపతుల్ని లేపాడు. అందరం ఒక్కసారి విన్న వాక్యాలన్నీ మెడిటేషన్ ప్రార్థన చేసుకుందాం. చేతులపైకి అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రమని అందరం ప్రార్థన చేసుకోవాలి. ఒత్నీయేలు మొదటి న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రభువా, దేవుణ్ణి ఎరగని ఆ తరములో ఇదిగో నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించిన కాలేబుని ఫాలో అవుతున్న ఒత్నీయేలు నిజంగా అందుకే అతడు ఆత్మపూర్ణుడయ్యాడు. ఈ చివరి దినాల్లో అందరూ ట్రెండ్ని ఫాలో అవుతుంటుంటే నువ్వు దైవ భక్తి కలిగిన వ్యక్తుల్ని వెంబడించాలని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాగే చాలామంది వ్యక్తుల యొక్క జీవితాల్ని దేవుడు మన ముందు పెడుతూ వచ్చాడు. న్యాయాధిపతుల గురించి ప్రభు మనకి తెలియజేస్తూ వచ్చాడు. షంఘరు గురించి ప్రభు మనకి చెప్పాడు. ఇదిగో ఖర్జూర పట్టణాన్ని స్వాధీనం చేసేసుకుంటున్న శత్రువు, నీతిమంతుల్ని స్వాధీనం చేసేసుకుంటే శత్రువు 600 మందిని అలాంటి వాళ్ళని హతమార్చాడు. ప్రార్థన చేసుకుందామా. ప్రభువా, పాత నిబంధన సంఘం
క్రొత్త నిబంధన సంఘాన్ని గురించి దైవజనులు మనతో మాట్లాడుతూ వచ్చారు. నేటి సంఘములు ఇలాంటి వాళ్ళు కావాలి. ఇదిగో చివరికి దిబోరా ఒక మంచి న్యాయాధిపతిగా, ప్రవక్తినిగా ఉండి ఆమె చేసిన యుద్ధాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరూ 2 చేతుల పైకెత్తి విన్న వాక్యాలు మీరు గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయాలి. ఆమె ఒక మంచి టీంని సిద్ధపరిచింది. ప్రభువా, ఒక్క యూదును చెంగు పట్టుకుని 10,000 మంది వస్తారన్నారు. మా ద్వారా నెలకు 10 మంది రావాలి, ఈ తీర్మానం మేము చేసుకుంటున్నామని 2 చేతులు ఎత్తి నోరు తెరుస్తారా? ప్రార్థన చేస్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఆమె సరళి రక్షణ క్రింద ఉన్నది. ఇదిగో దైవవాక్యం మనతో మాట్లాడుతూ వచ్చింది. బారాకు 10,000 మందిని నడిపించిన దిబోరా లేకుండా ఏమీ చేయట్లేదు. ఒక నడిపింపుకి అప్పగించుకుంటూ వచ్చాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మా దైవజనుడు లేకుండా మేమేమీ చేయము నాయన అని ఒక తీర్మానం. యాయేలు చేసిన ఆ కార్యాన్ని నువ్వు కూడా చేయగలిగితే, హేబారు లాంటి వాళ్ళు వేరే గుడారం వేసుకుంటుండగా కనిపెట్టి ఎంత చక్కని కార్యం చేస్తూ వచ్చిందో. ఈ మాటలన్నీ ఒకసారి నీ హృదయంలో ఫలభరితంగా మారినట్లుగా 2 చేతులు చాపి ఒక తీర్మానంతో స్తోత్రం, 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 స్తోత్రం అని దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఈ వాక్యము ఫలించినట్లుగా స్తోత్రాలు చెప్తూ అందరూ చప్పట్లు కొడుతూ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని ఒక తీర్మానానికి వద్దాం. నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికి చక్రవర్తివి నీవే సయ్యా, సర్వలోకానికి చక్రవర్తివి నీవే సయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయా, మహనీయుడవు నీవేనయా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, నారణ్య రోదనం ఉల్లాసముగా మారిపోయేనే, 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 నారణ్య రోదనం ఉల్లాసముగా మారిపోయేనే, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చ. ఆకాశ నక్షత్రాలు యుద్ధము చేయబోతూ ఉన్నాయి. నీ పక్షమును దేవుడు యుద్ధము
అద్భుతము జరుగుతున్నది. అందరూ చప్పలు కొడుతూ తీర్మానంతో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ప్రభువా, మా మందిరం, మా ప్రార్థన మందిరం దిబోరా సైన్యముగా మార్చు నాయనా, దిబోరా సైన్యముగా మార్చు నాయనా. ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రగా, ఒక్కొక్కరు ఒక ఆయుధముగా దేవుని చేతిలో వాడబడినట్లుగా ప్రభు ఆత్మ కార్యము చేయబోతూ ఉన్నాడు. అయ్యా, నన్ను ఒక బారాకులాగా మార్చు నాయనా. యేసయ్యా, సిసేరా ఇనప రథాలను అయ్యా యుద్ధము చేయడానికి కావలసిన కృపనివ్వండి. యాయేలులాగా మార్చు నాయనా. నా కొరకు ఆకాశ నక్షత్రాలు యుద్ధము చేయబోతున్నాయి. ఇదిగో శత్రువైన సాతాను ఎన్ని కార్యాలు చేసినా పరమందున్న దేవుడు నీకు ఒక నక్షత్రాలు యుద్ధము చేయబోతూ ఉన్నాడు. అందరూ చప్పట్లు కొడుతూ అయ్యా కార్యము చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. విన్న వాక్యం మనలో ఫలించినట్లుగా రెండు చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుణ్ణి ఎరగని ఆ తరముల్లో దేవుడు న్యాయాధిపతుల్ని పుట్టించినట్లు ఇదిగో లోకమంతా చీకట్లో ఉండగా సంఘములో ఒక్కొక్కరిని ఒక్కొక్క న్యాయాధిపతిగా తీర్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం.